పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై ఎంతటి అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుండి ప్రత్యక్షంగా వీక్షిస్తున్న మీ అందరికీ నమస్సుమాంజలులు. తదుపరి పిఎస్ఎస్ఎం ప్రాజెక్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఇంతటి విశేషమైన సేవలు అందిస్తున్న ట్రస్ట్ సభ్యులందరికీ ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన అభినందనలు తెలియజేద్దాం. ఇక్కడ కూర్చున్న ధ్యాన మిత్రుల్లో ఎంతమందికి చలో చార్మినార్ తెలుసండి? ఒక్కసారి చేతుల వేవ్ ద్వారా తెలియజేయగలరు. వావ్, సూపర్. కడ్తాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఎంతో సమర్థవంతంగా కార్యకలాపాలను కొనసాగిస్తూ 2012 నుంచి కైలాసపురి వేదికగా పత్రిజీ ధ్యాన మహాయాగం, యజ్ఞం, చక్రాలు ఇలా కొనసాగుతూ వస్తున్నా ఎంతో అద్భుతంగా. మరి ఎవరికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా ట్రస్ట్ సభ్యులు వెనుక నుండి చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. మరి ఆ ట్రస్ట్ సభ్యుల మాటల్లోనే మనం తెలుసుకుందాం కార్యక్రమ విశేషాలు, భవిష్యత్ ప్రణాళికలు. సో ట్రస్ట్ మెంబర్స్ అందరినీ సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నప్రసాదానికి మరి సంజీవ్ రెడ్డి నగర్, ఎస్ఆర్ నగర్ మాస్టర్స్ కలిసి మరి 1,60,000 అన్నదానానికి ఇస్తున్నారండి. ఆ మాస్టర్స్కి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఈ వయసులో కూడా వాళ్ళు చక్కగా ఇల్లు తిరిగి, షాపు తిరిగి అన్నదానం పరబ్రహ్మ స్వరూపం అని అందరినీ అడిగి మరి ఇంత అమౌంట్ తీసుకొచ్చారు. మరొక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన గురువుగారైన పితామహ సుభాష్ పత్రిజీ గారికి శతకోటి వందనాలు. ఇక్కడ విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ శతకోటి వందనాలు. నేను సనత్ నగర్లో ఉంటాము. నా పేరు లక్ష్మి అండి. సనత్ నగర్లో మా సుభాష్ పత్రిజీ ధ్యాన కేంద్రం పెట్టాము. 4 సంవత్సరాలు అయింది. అది ఎంతో అద్భుతంగా రన్ అవుతుంది. మేము అక్కడి నుంచి ఇదంతా కలెక్ట్ చేశాము. ఒక 5గురము గ్రూపుగా ఫామ్ అయ్యి చేశాము. లక్ష్మీ మేడం వచ్చి మాకు 20 బుక్స్ ఇచ్చింది. 20 బుక్స్ అందరం షేర్ చేసుకొని కొన్ని అందరం షేర్ చేసుకొని చేసాము అండి. ఇది చాలా చాలా మాకు ఆనందంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది. లక్ష్మీ మేడం వచ్చి ఇవ్వడము మరి ఎంతైనా చెయ్యాలి, ఒక పట్టుదల. పోయినసారి కూడా 1,03,000 ఇచ్చామండి. ఈసారి ఇంకా ఎక్కువ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. హైదరాబాద్ ట్రస్ట్ ప్లీజ్ కమ్ టు డాష్. థ్యాంక్స్ మేడం మీకు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సార్, మొట్టమొదటగా ధ్యాన భాగ్యనగరం అంటే హైదరాబాద్ ట్రస్ట్, ధ్యాన భాగ్యనగరం రెండు ఒకటే. బట్ ఏంటంటే పత్రి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీ చాలా పెద్దది కాబట్టి చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయాలనే ఉద్దేశంతో సార్ ఒక సపరేట్గా ధ్యాన భాగ్యనగరం ట్రస్ట్ ఫామ్ చేయడం, దానికి కృష్ణారెడ్డి గారు చైర్మన్, లక్ష్మి, పూల అందరూ. అయితే ధ్యాన భాగ్యనగరం వారు మన జూన్లో 7 రోజుల ధ్యాన యజ్ఞం నిర్వహించడం, దాంతోపాటు హైదరాబాద్ సిటీలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. 2024లో అద్భుతంగా చేశారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతాం. అయితే 2025 ప్రణాళిక ఏంటంటే చాలా మైక్రోగా ప్లాన్ చేస్తున్నాం. ఒక 100 గేటెడ్ కమ్యూనిటీస్లో ధ్యానం మొదలు పెట్టాలనేది ఒక సంకల్పం చేశాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉంటున్న కమ్యూనిటీలో దాదాపు 2,000 ఫ్లాట్లు ఉంటాయి. 2,000 ఫ్లాట్లు అంటే 7,000 మంది, అదో ఊరు. అట్లా ఒక 100 కమ్యూనిటీస్లో చేయాలని కూడా ప్రణాళికలు చేస్తున్నాం. రకరకాలుగా జనవరిలో కూర్చొని చేస్తాం. వారి యొక్క 2025 ప్రణాళికలు వారి మాటల్లో విందాం. పూల. థ్యాంక్ యూ సార్. ధ్యాన బంధువులందరికీ నమస్కారాలు. మహేశ్వర మా పిరమిడ్కి 2 కండ్లు ఈ భాగ్యనగర్, మహేశ్వర మా పిరమిడ్. ఇందాక భాస్కర్ గారు చెప్పినట్లుగా ఒకటే ఏరియాని అందరు చూడాలంటే కష్టమవుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున ధ్యాన ప్రచారం జరగాలి. వివిధ ప్రాంతాల, వివిధ భాషలు, వివిధ దేశాల వాళ్ళు అక్కడ ఉంటారన్న ఉద్దేశంతో హైదరాబాద్కి ద భాగ్యనగర్ పిఎస్ఎస్ఎం భాగ్యనగర్ ట్రస్ట్గా 2017లో నియమింపబడింది పత్రికారి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. 2017 నుండి దాదాపు ఇప్పటి వరకు కూడా 15th ఆగస్టు చార్మినార్లో దాదాపుగా కిందటి సంవత్సరము 10-12 వేల మందితో మనం ర్యాలీ నిర్వహించుకున్నాము. ప్రతి సంవత్సరం చార్మినార్ ర్యాలీ అంటే ఒక ఐకాన్. అది ఒకసారి ర్యాలీ గట్టి క్లాప్స్ అండి. దాంట్లో భాగంగా ప్రతి అమావాస్య పౌర్ణమి ధ్యానము,
ఇంటింట ధ్యానము, దేవాలయంలో ధ్యానము, తర్వాత పత్రిజీ చైతన్య జ్యోతి హైదరాబాద్కు వచ్చేసినప్పుడు దాదాపుగా ఈ 2 రోజులలో 80 సెంటర్లు తిరగడం జరిగింది. పత్రిజీ చైతన్య రథ జ్యోతికి ఒకసారి గట్టి క్లాప్స్ అండి. అసలు హైదరాబాద్లో 80 సెంటర్లు ఉన్నాయన్న సంగతి తిరిగేంత వరకు కూడా మాకు కూడా తెలియదు. మాకు అంటే అలాంటి మైనర్ ప్లేస్ని కూడా కలుపుకొని ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు పనిని పంచుకొని చేయడం వల్ల దాంట్లో ఉన్న ఆనందమే వేరే ఉంది. ఒకసారి ఈ విషయానికి పత్రికారికి గట్టి క్లాప్స్ అండి. అదేవిధంగా కిందటి సంవత్సరం ఈ సంవత్సరమే 15th జూన్ హైదరాబాద్లో 7 రోజులు పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం హైదరాబాద్లో వివిధ ప్రాంతాల్లో వివిధ ప్లేస్లలో 7 రోజుల ధ్యాన యజ్ఞం జరుగుతుంది. అక్కడ ఏ విధంగా అయితే మహేశ్వరం మా పిరమిడ్లో 11 రోజుల ధ్యాన మహాయజ్ఞం జరుగుతుందో ధ్యాన మహాయాగం హైదరాబాద్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. కిందటిసారి నాంపల్లిలో జరిగింది. నెక్స్ట్ జూన్ 15th నుండి 21 వరకు ఆ ప్లేస్ అనౌన్స్ చేసి ఎక్కడో ఒక దగ్గర మాత్రం 7 రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ యజ్ఞాన్ని మేము కొనసాగిస్తూ ఉంటాం. దానికి ఎంతో స్పందన దొరికింది. హైదరాబాద్లో తెలియని ప్రతి ఒక్కరికి కూడా ఈ ధ్యానాన్ని అందజేశాము భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు. నిజంగా ఇలాంటి అవకాశం రావడము, మా వెనకాల మహేశ్వరం మా పిరమిడ్ ట్రస్ట్ ఉండడము, వారితో పాటు మేము ధ్యాన భాగ్యనగర్ ఉండడము నిజంగా మా అదృష్టం. మనం ఏది ఏమైనా కేవలం మహేశ్వరం మా పిరమిడ్ పిఎస్ఎస్ ధ్యాన భాగ్యనగర్ కాకుండా మీ ప్రాంతాల్లో కూడా పోట్లాడుకునేటప్పుడు పోట్లాడుకోండి, వర్క్ చేసేటప్పుడు మాత్రం కలిసి వర్క్ చేయండి. ఒకసారి గట్టి క్లాప్స్ అండి. అది మనకు కావాల్సింది. పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఎవరికి ఆస్తులు ఉండవండి. ఇక్కడ ఆ కార్యక్రమం చేసే సమయంలో జరిగిన చిన్న చిన్న మార్పుల వల్లనే కోపతాపాలు ఉంటాయి, కానీ ఆ కార్యక్రమం అయిన తర్వాత అందరూ ఒకటే. అదే దృష్టిలో పెట్టుకొని ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మూమెంట్లో మనం ఉన్న రోజులు, మన శ్వాస ఉన్న రోజులు ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందు తీసుకెళ్ళి మాలాగా మేము అందరికీ ఒక ఐకాన్గా ఉండాలని చెప్పి ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాము. నిజంగానే ఇప్పుడు పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఐకాన్ ఉన్నా అనుకుంటున్నాను నేను. భాస్కర్ రెడ్డి గారు చెప్పాలి ఆ విషయం తను మాట్లాడే సమయంలో. ఈ ఐకాన్ అందరు కూడా ఉండాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనకి ఇక్కడ మహేశ్వరం మా పిరమిడ్లో బంకర్ బెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంకర్ బెడ్లకి తెలియకుండా మాకు ఎంతోమంది మాకు తెలిసిన పర్సనల్ వ్యక్తులు మాకు డొనేషన్ అందించడం జరిగింది. అందించిన డొనేషన్ వల్ల మహేశ్వరం మా పిరమిడ్కి ఇక్కడ ఉండడానికి ఫ్రీ అకామిడేషన్ కింద బంకర్ బెడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బంకర్ బెడ్లు బయట చేయిస్తే మనకు దాదాపు 10-12 వేలు ఖర్చు అవుతుంది. మనకి కిషన్ రెడ్డి గారు అతి తక్కువ ధరలో తనకి ఏ ఖర్చులు అయితే పడ్డదో ఆ ఖర్చుతో మనకు అందించడం జరిగింది. ఒకసారి కిషన్ రెడ్డి గారికి గట్టి క్లాప్స్ అండి. ఏ కార్యక్రమం చేసినా కలిసికట్టుగా చేయడమే మనకు కావాల్సింది. కాబట్టి నెక్స్ట్ కూడా పత్రిజీ ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం హైదరాబాద్లో నిర్వహించుకోబోతున్నాము. అంతకు ముందుగా మహిళా దినోత్సవాన్ని కూడా మనం ప్రతి ఏటా చేసుకుంటున్నాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా మార్చిన మహిళా దినోత్సవం కూడా మనం ఏర్పాటు చేసుకుంటాము. దానికి కూడా ఈ వేదిక తరపు నుండి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ ఆత్మీయ స్వాగతం అండి. పత్రిజీ ధ్యానం యాగానికి విచ్చేసిన ధ్యాన మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఎన్నో ప్రాంతాల్లో మనందరం ఎంతో కృషి చేసి ఈ 40 సంవత్సరాల్లో పత్రికారు మనకు అందించిన గొప్ప విజయం ఏదన్నా ఉంది అంటే మనకి ఈ సంవత్సరం గొప్ప గిఫ్ట్ వరల్డ్ మెడిటేషన్ డే. ఈ వరల్డ్ మెడిటేషన్ డే వచ్చిందని సంబరపడటం కన్నా మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత పెరిగిందని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చేసే పని, ఆలోచన, మాట, ప్రతి అడుగు ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తే మనం సాధించిన మన గురువుగారు మనకు అందించిన ఈ గొప్ప గిఫ్ట్ మనకి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంత గొప్ప విజయానికి కారణమైన పత్రికారు ఫిజికల్గా ఇండియన్ గవర్నమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం ఈ సందర్భంగా. ఎందుకంటే పత్రిజీ కళల కన్నా ఈ ధ్యాన ప్రపంచానికి ప్రపంచం అంతా ధ్యానం తెలవటం ఎంతో గొప్ప విషయం మనకి. ఎందుకంటే ధ్యానం అంటే ఇన్ని రోజులు యోగా అనే భావనలోనే ఉండిపోయారు, ఆసనాలు వేయటమో లేదా ప్రాణాయామాలో అని. కానీ ధ్యానం అనేది సపరేటు అని చెప్పేసి ఈరోజు ప్రపంచానికి తెలియటం మనందరి అదృష్టం, అందులో మనం ఉండటం మన భాగ్యం. ఇంత గొప్ప మూమెంట్లో మనం ధ్యానము అనే ఒక ఆయుధంతో ప్రజల్లోకి వెళ్ళి
ధ్యానం వేరు, యోగా వేరు అని చెప్పి తెలియచేసి ఇన్ని రోజులు మనం కష్టపడ్డాం. ఇక కష్టపడాల్సిన అవసరం లేదేమో అనిపించింది. ఎందుకంటే ఎదుక్కుంటూ వచ్చే సమయం వచ్చి ఉంటుంది. అందుకని చెప్పేసి మనకి ఈ సంవత్సరం ఇంత గొప్ప విజయం లభించింది. మరి ఇక నుంచి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా చెప్పేటప్పుడు పత్రికారు దగ్గర మనం ఏం నేర్చుకున్నాము ఇన్ని సంవత్సరాలు, 18 ఆదర్శ సూత్రాలు కానీ, నవరత్నాలు కానీ, వారితో పాటు అడుగులు వేసిన ప్రతి పిరమిడ్ మాస్టరు, వారి మాటలు స్వయంగా విన్న ప్రతి పిరమిడ్ మాస్టరు, వారి చేతి వంట తిన్న ప్రతి పిరమిడ్ మాస్టరు, వీళ్ళందరూ దీంట్లో కంపల్సరీ భాగస్వాములు అయ్యి తీరాల్సిందే. ఇంకా లేకపోతే ఎక్కడో వెనక్కి వెళ్ళి మళ్ళీ లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. ఈ రోజున చూస్తే ఈ ధ్యాన మహాయాగంలో దాదాపు 70 to 80% కొత్త వాళ్ళు కనిపిస్తున్నారు. ఇది గొప్ప విజయం మనకి. కానీ పాత వాళ్ళు కూడా కలవాలి, లేకపోతే వెనకాల మళ్ళీ క్యూలో రావాల్సి వస్తారు వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఈ పాత కొత్త కలయికలతో కలిసి మరిన్ని కార్యక్రమాలను మనం ఉధృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మరి దీనికి పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ అండ్ మన కడతాల్ ట్రస్ట్ కూడా ఎప్పుడు సపోర్ట్ ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరి దాదాపుగా భాగ్యనగర్ ట్రస్టు సంవత్సరానికి 8 కార్యక్రమాలు, అది కూడా పెద్ద కార్యక్రమాలే, ఏది చిన్నది కాదు. ఏదో గల్లీల్లో చేసే కార్యక్రమాలు కాకుండా ఒక రేంజ్లోనే చేస్తున్నాము. అందులో మరి 17 నుంచి మొదలుపెట్టింది ఈ సంవత్సరం 2022లో పత్రికారు మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత జరిగిన చార్మినార్ ర్యాలీలో 10 నుంచి 12 వేల మందితో గొప్ప విజయము. మళ్ళీ ఈ సంవత్సరం నాంపల్లిలో చేసిన 7 రోజుల ప్రోగ్రాం మాకు గొప్ప విజయం అని చెప్తాం. ఎందుకంటే దీని స్ఫూర్తి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ తీసుకున్నారు, ప్రతి ఏరియాలో కూడా. ఆ రోజున జరిగిన చార్మినార్ ర్యాలీ ఈ రోజు వరకు ఆగలేదు. ప్రతి చోట ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. అది 100 మంది 1000 మంది సంఖ్య దాటిపోయి 2000 నుంచి 3000 5000కి వెళ్ళిపోయి ప్రతి ఏరియాలో నెలకు ఒకసారి, అంటే ఇప్పుడు నెలకి 4 సార్లు అయిపోయింది ర్యాలీలు. అంటే ప్రజల్లోకి అంతగా చొచ్చుకు వెళ్తున్నాం మనము. మరి ఇంత గొప్ప విజయాల్ని మనకు అందించిన మన గురువుగారికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఇక ఈ ధ్యానాన్ని మనం విస్తృతంగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇక్కడ గమనించాల్సింది ఒకటి ఉంది. ప్రతి తల్లిదండ్రులు అండ్ ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా గమనించాల్సింది, మా పిల్లలు చాలా గొప్పవాళ్ళండి, చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు. అక్కడ 1,00,000 రూపాయలు వదిలేసుకుని ఇక్కడికి వచ్చాము, 2 లక్షలు వదిలేసుకుని శాలరీస్ వదిలేసుకుని ఇక్కడికి వచ్చాము, ఇక్కడ 25,000కే చేస్తున్నాము, 30,000కి చేస్తున్నామని అవసరం లేని మాటలు మాట్లాడుతున్నారు. అదే 2 లక్షలకి అక్కడ చేయండి, 1,00,000 రూపాయలకి అక్కడ చేయండి, అదే 30,000 తీసుకొచ్చి సొసైటీకి ఖర్చు పెట్టండి, ధ్యానానికి ఖర్చు పెట్టండి, పాంప్లెట్స్ ఖర్చు పెడతారా, ర్యాలీలకు ఖర్చు పెడతారా, యజ్ఞాలు చేస్తారా చేయండి. కానీ అవసరం లేని వ్యక్తిగత విషయాలు ఇక్కడ అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఈ సభావేదిక నుంచి చెప్పదలుచుకున్నాము. కానీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా గమనించాలి. ఇప్పుడు మనందరి మీద థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఉంది ప్రపంచం అంతా. ఈ పిరమిడ్ మాస్టర్లు ఏం చెప్తారు, పత్రికారు శిష్యులు అంట వీళ్ళు, పిఎస్ఎస్ఎం కార్యకర్తలు అంట వీళ్ళు ఏం చెప్తారు అని మన మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఎందుకంటే ఎవరు సాహసించని మహిళా ధ్యానమాచక్రం పిఎస్ఎస్ఎం చేసింది. మహిళా ధ్యానమాచక్రం ఏ గురువులు చేయలేదు, ఏ సొసైటీ చేయలేదు, మనమే చేశాము. మరి అక్కడి నుంచే మొదలైంది. ఈ రోజున ప్రపంచం అంతా పిఎస్ఎస్ఎంని చూస్తుంది. ఆ రోజు మనకి వచ్చింది ఇప్పుడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చేసే పనిని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని 1-2 సార్లు, ఇందాక పూలా సార్ చెప్పినట్టుగా ఎన్ని గొడవలైనా ఉండండి వ్యక్తిగతలో ఇవన్నీ గేటు బయటే, కానీ ఇక్కడికి వచ్చినాక వాళ్ళు ట్రస్టీస్, ఆర్గనైజర్స్, వాట్ ఎవర్ ఈజ్, ఎవరైనా అందరూ కలిసి కట్టుగా మనం పనిచేస్తే పత్రికారికి ఇచ్చే గిఫ్ట్ అదే మనం ఈ రోజున. ఎందుకంటే ఇది ఎవరి ఆస్తులు కాదు. ఇక్కడ మనం ఎంతోమంది దగ్గర నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగం కానీ యజ్ఞాలు కానీ చేసినప్పుడు పుస్తకాలు పట్టుకుని ప్రతి వీధి షాపు తిరిగి డొనేషన్స్ తెచ్చారు, ఇక్కడికి తీసుకువస్తున్నారు. ఇంకా అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చిందంటే
పిరమిడ్ వాళ్ళు వస్తారు, నవంబర్ వచ్చిందంటే పిరమిడ్ వాళ్ళు వస్తారు అని కొంతమంది ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడి నుంచి మన మీద ఇంకా గట్టిగా గమనించడం మొదలవుతుంది. యాజ్ ఎ సీనియర్ మాస్టర్స్ అనుకుంటే మనం ఇంకా చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో పిఎస్ఎస్ఎం ధ్యానభాగ్యన ట్రస్ట్ మళ్ళీ సరికొత్త కార్యక్రమాలతోటి 2025లో మళ్ళీ ముందుకు వెళ్ళబోతుంది. దానికి ఎప్పుడు కూడా బ్రేక్ వేసే పనే లేదు. ఏ నిర్ణయాలు తీసుకున్నా మాలో ఒక మాట చెప్పాము అంటే అందరం ఒకటే మాట మీద ముందుకు వెళ్తాం. అది ఎన్ని అయినా కానివ్వండి, ఆ రకంగా మనం మాట్లాడగలిగితేనే, ఒకళ్ళని మాట ఒకళ్ళు గౌరవించుకోగలిగితేనే మనం ముందుకు వెళ్ళి ఆ కార్యక్రమాలు చేయగలుగుతాం. ఎన్నైనా ఉండను, వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు. ఎవరి విషయాలు వాళ్ళ గేటు బయట చూసుకోవటమే. కానీ ఈ ప్రాంగణంలోకి వచ్చామంటే, అడుగు పెట్టామంటేనే మన యొక్క అస్తిత్వం మారిపోవాలి, మన బాడీ లాంగ్వేజ్ మారిపోవాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న ట్రస్టీస్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు. అదేవిధంగా భాగ్యనగర్ చైర్మన్గా వ్యవహరిస్తున్న కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు పత్రి గారికి బ్రదర్ అవుతారు, అంటే వారిద్దరి మధ్యన అలాంటి రిలేషన్ ఉండే గత జన్మల. ఓకే, అయితే కృష్ణారెడ్డి గారు కూడా సీనియర్ మాస్టర్, మంచి ఆర్గనైజర్. పత్రి గారు అంటే ఫిజికల్గా లేక ఇంకా కొద్దిగా ఆయన ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే 2024లో ఎంత యాక్టివ్ ఉండాలనో ఆయన శక్తిని మొత్తం వాడతలేడు. 2025లో ఆయన శక్తి పూర్తిగా వాడి ధ్యాన భాగ్యం కానీ నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలని గట్టిగా చప్పట్లతో వారికి అడ్వాన్స్గా అభినందనలు తెలుపుదాం. ధ్యానమిత్రులందరికీ నా ప్రణామాలు. మనమందరం ఇక్కడ పిఎస్ఎస్ఎంలో రావడమే మన అదృష్టం. ఎందుకంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళ జీవితాలే మారిపోయినాయి. దాంట్లో నేను ఒకనే. గత 22 సంవత్సరాలు, 2002 సంవత్సరంలో నేను ధ్యానంలోకి వచ్చాను. ఆ మొదటి రోజు నుంచే నా జీవితం మొత్తం మారిపోయింది. అంటే మీకు కూడా తెలుసు, ధ్యానం లేని వారికి ధ్యానం ఉన్నవారికి తేడా. అది ఎవరెవరు ఎన్ని సంవత్సరాల దాంట్లో సీనియారిటీ పొందుతుంటే వాళ్ళ అనుభవాలు ఎక్కువవుతూ వాళ్ళు సంతోషంగా ఉంటూ ఇతరులకు ఆ సంతోషాన్ని పంచుతారు. పిఎస్ఎస్ఎం వాళ్ళు బయటి వాళ్ళు మనం చూసి పివిడి మాస్టర్ అంటే ఇలా ఉండాలి అని అనుకోవాలి. మనం చూసి మన ప్రవర్తన, మన పద్ధతులు, మన వ్యవహారాలు. అలాగే పత్రి గారు ఈ ట్రస్ట్, హైదరాబాద్ ట్రస్ట్ అయిన తర్వాత ఈ భాగ్యన ట్రస్ట్ అనేది ఎందుకు ఇచ్చాడంటే, ఈ మహానగరంలో ఇంకా కార్యక్రమాలు చాలా ఉంటాయి. ప్రతి వాడవాడకి, ప్రతి కాలనీకి వెళ్ళి మన ప్రచారం ముందు ఎందుకు వెళ్ళాలని ఈ ట్రస్ట్ నిర్మించడం జరిగింది, భాగ్యన ట్రస్ట్. అదేవిధంగా ఆయన మాటతోనే ఈ రోజు వరకు కూడా సంవత్సరానికి 7 నుంచి 8 ప్రోగ్రాములు చేస్తున్నాం. ఇంకా ముందుకు కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకొని ప్రతి గడపకి వెళ్ళాలని మా యొక్క ఆలోచన ఉంది. అది ముందుకు వెళ్తాం. అలాగే ప్రతి కార్యక్రమం చేసేటప్పుడు మాకు ఈ ట్రస్ట్ వారు కూడా పూర్తి సహకారాలను ఇస్తారు. ఒక మైత్రి భావంతో 2 కలిసే కాకుండా ఒక వింగ్ ఇది పక్కన, అంటే ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఒక్క కాలనీ అనుకోండి, ప్రతి పక్కన ఉన్న గ్రామాలు అనుకోండి, అన్నిటికీ వెళ్ళి ప్రచారం చేయడం ఈ భాగ్యనట్ వాళ్ళ ఒక పని ఇది. అలాగే వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా కార్యక్రమం చేయాలని ఈ కార్యక్రమాన్ని ఈసారి చాలా బాగా చేసుకున్నాం. డిసిప్లిన్గా ఉంది సార్ భాస్కర్ రెడ్డి గారు. పోయినసారి కంటే ఈసారి చాలా బాగా చేసుకున్నామా లేదా? అందరం మనం డిసిప్లిన్గా ఉందా లేదా? థ్యాంక్ యూ. ఇంకా ముందుకు ఇంకా మంచిగా చేసుకుందాం, అందరం కలిసి చేసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు. నెక్స్ట్ భాగ్యనగర్ ట్రస్ట్, మహేశ్వరరామ పిరమిడ్ ట్రస్ట్ 2 విధాలుగా వ్యవహరిస్తున్న లక్ష్మి గారు వారి యొక్క అనుభవాన్ని భాగ్యనగర్లో ఏం చేయాలనుకుంటారు, మహేశ్వరరామ పిరమిడ్లో ఏం చేస్తారు
ముందుగా మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చినటువంటి మీ అందరికీ నమస్కారం అండి. భాగ్యనగర్ ట్రస్ట్లో ఉన్న, హైదరాబాద్ ట్రస్ట్లో ఉన్న ఫస్ట్ నేను ఒక పిరమిడ్ మాస్టర్ని, పదవీ విరమణ లేని పిరమిడ్ మాస్టర్ని నేను. పిరమిడ్ మాస్టర్ ఎక్కడికి వెళ్ళినా పని చేస్తూనే ఉంటారు. మరి భాగ్యనగర్లో ఈ సంవత్సరం చేసినటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలిసినవే. మీ అందరి సహాయ సహకారాలతోనే జరిగాయి అన్నీ కూడాను. ఆలోచన ఒక్కరిదైనా 10 మంది ముందున్న అందరి కోసం అందరూ చేసేటటువంటిది ఈ ఆధ్యాత్మికత కార్యక్రమాలు. ఇక మరి 2025లో చేయబోయేటటువంటి గొప్ప పని ఏంటి అంటే 252 గంటల అఖండ ధ్యానం త్వరలో భాగ్యనగరంలో నిర్వహించుకోబోతున్నామని చెప్పటానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. మీకు డేటు ప్లేసు త్వరలోనే మీ ముందుకు వస్తుంది. నేను ఏ విధంగా అయితే అఖండ ధ్యానం ఉండాలని అనుకుంటున్నానో, ఎలా చేస్తానో అవన్నీ అక్కడ జరగటానికి ప్రయత్నం చేస్తాం. భూమి మీద కావాల్సింది ధ్యానం 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 మాత్రమే. ధ్యానాన్ని మించింది ఏదీ లేదు. ధ్యానం చెయ్యాలి, గంటలు గంటలు గంటలు. ప్రతిసారి ఇదే వేదిక మీద చెప్పారు కూర్చోవాలి 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 అని. మరి కూర్చోవటానికి ఏమైంది? కూర్చుంటే కదా మనలో ఏం జరుగుతుందో, మన ఆలోచన విధానం ఎలా మారుతుందో, మన వాక్ ఎలా మారుతుందో, మనకి ఏ శక్తులు ఉన్నాయో అన్నీ తెలిసేది. వాళ్ళ వీళ్ళ అందరూ వింటమేనా మన పని? అందరూ విని మన శక్తి ఏంటో మనం తెలుసుకోవాలి అంటే ధ్యానమే. అందుకని నెక్స్ట్ ఇయర్ ధ్యాన భాగ్యనగరంలో సరికొత్త కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉన్నామండి. మరి 252 గంటల ధ్యానం, ఒక్కసారి క్లాప్స్ కొట్టుకుందాం ఆ 252 గంటల ధ్యానానికి. అలాగే మరి ఈ వేదిక సరస్వతి ప్రాంగణం, మీరందరూ చక్కగా మధ్యాహ్నం భోంచేసి వచ్చారు కదా. ఎలా ఉన్నాయి భోజనాలు? ఎలా ఉన్నాయి అనేది క్లాప్స్ ద్వారానే తెలియచేయాలి. మీరు చెప్పింది నాకు వినపడదు కదా. ఇది కదా పిరమిడ్ మాస్టర్ల సత్తా. అన్నదాత సుఖీభవ. ఈరోజు ఇంత అద్భుతంగా మనం కడుపు నిండా తిన్నాం. 3 పూటల వేడి వేడిగా. వాతావరణం చూస్తేనేమో చల్ల చల్లగా ఉంది, ప్లేట్లో భోజనం చూస్తేనేమో వేడి వేడిగా ఉంది. ఇది కదా జీవితం. ఇంతకంటే ఏం కావాలి మనకి కదా? ఇది కదా వైభోగం అంటే. పత్రిసారి చెప్పారు జీవితం అంటే వైరాగ్యం కాదు వైభోగం అని. ఈ వైభోగం ఎవరికి దక్కుతుందండి? ఇలాంటి ధ్యాన యజ్ఞాల్లోనే, అది మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణంలో. నిజంగా అద్భుతం. ఏ ఆడపిల్లైనా తల్లిగారి ఇంటికి వెళ్ళినా ఇంత వైభోగాన్ని అయితే పొందదండి. ఆ మాట నేను సగర్వంగా చెప్పుకుంటాను. మరి ఇందాక ఒక మాట చెప్పారు భాస్కర్ రెడ్డి గారు, గత జన్మ అని. మరి ఆ గత జన్మకి ఈ అన్నదానానికి కలిపి నేను చిన్న కథ చెప్తా. కొడతారా? కొట్టాలి కదా. కొడితేనే కథ చెప్పేవాడికి కిక్కు ఉంటుంది కదా. ఒక భోజరాజు, విక్రమార్కుడు, రాజులందరూ మంది ఉన్నారు కదా. ఒక రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందట. ఆ రాజుగారు ఆ రాజ్యంలో చాలా బాగా పరిపాలన చేస్తారు. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ తన బిడ్డల వల్లే కాపాడుతూ ఉంటాడు, అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తూ. ఒకరోజు ఒక ఆలోచన వచ్చిందట. నేను ఇంత బాగా ఉన్నాను, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు, ఇంత మంచి పనులు చేస్తున్నాను, నేను ఇలా మంచిగా ఉండటానికి, మంచి పనులు చెయ్యటానికి ఎంతో పుణ్యం చేసే ఉంటాను కదా. ఆ పుణ్యాన్ని తీసుకొచ్చిన జన్మ ఏంటా తెలుసుకోవాలని ఒక కోరిక కలిగింది. కోరిక అయితే కలిగింది. మళ్ళాగా ధ్యానం చేయడు, గత జన్మలు చూసుకుందామంటే. అప్పుడు రాజుగారు కదా, రాజుగారు తలుచుకుంటే కొదవేముంది, దండోరా వేయించాడట. నా గత జన్మ ఎవరైతే చెప్తారో వాళ్ళకి కొన్ని వరాహాలు ఇస్తాను అని. ఎవరికైనా ఆశపడుతుంది. మరి మన జన్మలే మనకు తెలియదు, ఎదుటి వాళ్ళ జన్మ ఏం చెప్తారు ఎవరైనా. ఆ ఊళ్ళో ఉన్న ఇంకో దండోరా వేయించాడు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి చెప్తే నమ్ముతామా? గత జన్మలో నువ్వు వదయ్యా, గత జన్మలో ఇదని ఎవరు చెప్తే నమ్ముతామా? నమ్మం కదా. అలా తప్పు చెప్తే తల తీసేస్తాను అన్నాడట. తల తీస్తానంటే ఎవరు వస్తారండి? ఎవరూ రాల. కానీ ఆ ఊరి చివరి ఒక బ్రాహ్మడు ఉండి, ఒక పేదరికంలో ఉండి, కాళికాదేవి ఉపాసకుడట. కాళికాదేవిని ప్రసన్నం చేసుకొని, అమ్మ తల్లి, ఆ రాజుగారి గత జన్మేదో నాకు చెప్పు, తీసుకెళ్ళి ఆయనకి చెప్తాను, ఆ డబ్బులు ఆ వరహాలేవో తెచ్చుకొని నా కుటుంబాన్ని పోషించుకుంటాను అని
అడిగాడట, రాజుగారి గత జన్మ నేను చెప్పను, పలానా ఊర్లో ఉన్నటువంటి ఒక గుడ్డి ఎద్దు బొమ్మ చెప్తుంది నీకు అన్నాడు. రాజుగారు వెళ్ళి ఆ బ్రాహ్మణుడు వెళ్ళి రాజుగారికి చెప్తాడట. అది రాజుగారే వెళ్ళి అడగాలి, ఇప్పటి వరకు ఎవరూ రాలేదు కదా చెప్తానని. ఈ రాజుగారికి ఆశ కలిగి పౌర్ణమి రోజున ఆ ఊరు వెళ్ళి ఆ గుడ్డి ఎద్దు బొమ్మని అడుగుతాడు. గుడ్డి ఎద్దు బొమ్మ, మనిషి కాదు, బొమ్మని అడుగుతాడు, నా గత జన్మ చెప్పు అని. ఆ గుడ్డి ఎద్దు బొమ్మ చెప్పిద్ది, నేను కాదు పలానా ఊళ్ళో ఉన్న ఒక చింత చెట్టు మీద ఉన్న దయ్యం చెప్తుంది అని. మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళి ఆ చింత చెట్టు దగ్గర ఉన్న ఆ దయ్యాన్ని దగ్గరికి వెళ్తాడు, అడుగుతాడు, నా గత జన్మ చెప్పు అని. అప్పుడు ఆ దయ్యం చెప్పిద్ది, నేను కాదు చెప్పేది, నీ రాజ్యంలోనే ఉన్నటువంటి 8వ మంత్రికి ఉన్న ఒక కూతురు, చిన్న కూతురు చెప్తుంది, ఒక 8 సంవత్సరాల బాలిక అని. మళ్ళీ ఇంటికి వస్తాడనమాట. వచ్చి తన రాజ్యంలోనే ఉన్నాడు కదా మంత్రి, మీ ఇంటికి వెళ్దాం పదవయ్యా అని చెప్పి తీసుకువెళ్తాడు. ఈ పాప బయటకు వస్తూ ఉంటుంది, ఈ రాజుగారు లోపలికి వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఒకరికొకరు ఎదురు పడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇద్దరికీ కూడాను. మంత్రికి తెలియదు రాజుగారు ఎందుకు వచ్చారో. అప్పుడు చెప్తాడు, మీ పాపను పిలువయ్యా, నా గత జన్మ చెప్తుందట అని. పిలుస్తాడు, ఆ పాపను అడుగుతాడు, నా గత జన్మ చెప్పు అని. ఆ 8 సంవత్సరాల బాలిక చెప్తుందండి ఒక కథ. కథలో కథ ఏంటి అంటే, ఒక భార్యాభర్తలు కొడుకు కోడలు నలుగురు ఉంటారు. వాళ్ళకి తినటానికి ఆహార పదార్థాలు కూడా ఉండవు, పనులు చేద్దామంటే పనులు లేవు. అలాంటి సమయంలో ఒకరోజు ఒక చిన్న పని దొరుకుతుంది. ఆ పని వల్ల వచ్చిన డబ్బులు పెట్టి కొంత పదార్థాన్ని తయారు చేసుకొని నలుగురు కూర్చొని తినటానికి సమంగా పంచుకొని కూర్చుంటారు. అప్పుడు ఆకలితో ఉన్న ఒక అతను వచ్చి, బాబయ్య 10 రోజులైంది నేను ఆహారం లేక అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి యజమాని తన ఇస్తర్లో ఉన్న పదార్థం తీసుకొచ్చి ఇస్తాడు. ఆ వచ్చిన అతనికి కడుపు నిండదు. భార్య వైపు చూస్తాడు, ఆ పదార్థం ఇవ్వమని. నువ్వు భర్తవైతే అయ్యావులే కానీ ఆహారం మాత్రం నేను ఇవ్వను అని చెప్తుంది. కొడుకు వైపు చూస్తాడు. ఈలో భార్య అంటది, ఆడు నా కొడుకు, వాడు ఆకలితో చాలా ఉన్నాడు, ఆడు ఇవ్వడు అని చెప్తుంది. తల్లి మాటను చూసి తలూపుతాడు, ఇవ్వడు. ఈ ఇద్దరిని అడిగే క్రమంలో కోడలు చూసి మామగారు అడగకుండానే ఆ పదార్థాన్ని తీసుకొచ్చి మామగారి చేతిలో పెడుతుంది. ఈ పదార్థం తీసుకెళ్ళి అతని చేతికిచ్చి, ఇంకా నా ఇంట్లో పదార్థం లేదయ్యా, ఇది సరిపెట్టుకో అని చెప్తాడు. ఇది ఆ బాలిక చెప్పినటువంటి కథ. తన ఆకలిని కూడా మరిచి తన ఇంటి ముందుకి వచ్చిన వాళ్ళకి ఆకలి తీర్చినందుకు ఆ పేద బ్రాహ్మణుడే తర్వాత జన్మలో రాజుగా పుట్టాడు. చూడండి, మనకుందో లేదో తెలియదు కానీ మన ముంగిటికి వచ్చిన వాళ్ళకి కడుపు నిండా, పత్రికారు చెప్పింది అదే కదా, ఒక రొట్టె ఉంటే సగం రొట్టె తివ్వండి, సగం ఉంటే ఇంకొంచెం సగం ఇవ్వండి, ఇంకా అంటే ఆ రొట్టె ఇచ్చి గ్లాస్ నీళ్లు తాగి పడుకోండి అని చెప్పారు పత్రికారు. అంటే పెట్టడంలో ఎంత ఆనందం ఉందో, ఎంత పుణ్యం వస్తుందో గురువుగారి దగ్గర మనం నేర్చుకుందాం. తర్వాత గుడ్డి ఎద్దు బొమ్మ ఎవరు అని అంటే కొడుకు. తర్వాత జన్మలో గుడ్డి ఎద్దు బొమ్మగా జన్మ తీసుకున్నాడు. ఎందుకు తప్పని తెలిసినా పెట్టే ధర్మం ఉంది, అయినా తల్లి మాట డూడు బసవన్నలాగా తలూపాడు కాబట్టి గుడ్డి ఎద్దు బొమ్మగా జన్మ తీసుకున్నాడు. భార్య ఎవరు అని అంటే చెట్టు మీద దయ్యం. తను పెట్టకపోగా కొడుకుని కూడా పెట్టనివ్వలేదు కాబట్టి జన్మ రాక్షసిగా దయ్యంగా జన్మ తీసుకుంది. అడగకుండానే కోడలు పదార్థం ఇచ్చింది కాబట్టి మంత్రి గారి ఇంట్లో కూతురుగా పుట్టింది. తర్వాత కాలంలో రాజుగారు ఆ అమ్మాయిని తన కోడలుగా చేసుకున్నాడు. ఆ రాజ్యానికి రాణి అయ్యింది. చూడండి, మనం పెట్టింది పిడికెడు మెతుకులే కానీ దానివల్ల పుణ్యం ఎంత వస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ గుప్పెడు మెతుకులు ఈరోజు మనం తిన్నది కడుపు నిండా, కానీ ఆ గుప్పెడు మెతుకులు మనం తినటానికి వాళ్ళ ఎన్నో రాష్ట్రాల్లో ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు కానీ వాళ్ళు కూడా ఈ యజ్ఞానికి సహకరించారు కాబట్టే వాళ్ళ మనం కమ్మగా వేడివేడిగా భోజనం చేసాం. మరి ఈ కథని బట్టి మనకి ఏమర్థమైందండి? ఇస్తే వస్తుంది, పంచితే పెంచబడుతుంది. ఏం పంచుదాం? జ్ఞానాన్ని పంచుదాం అంటాం. జ్ఞానం పంచాలి, కాదని కాదు. అన్ని దానాల కన్నా జ్ఞానదానం గొప్పది. ఆకలితో అలమటిస్తుంటే నేను ధ్యానం చెయ్యి, జ్ఞానాన్ని ఇస్తా అంటే వినగలమా చెప్పండి? ఇంత ముద్ద పెట్టి కడుపు నింపినాక మనం ఏం చెప్పినా అవతల వాళ్ళు వింటారు. ప్రస్తుతానికి ఈ సమయానికి కావాల్సింది ఆకలితో ఉన్నవాడికి కడుపు నిండా భోజనం.
మరి ఆ భోజనాన్ని అందిస్తున్నటువంటి ఎంతోమంది పిరవణ మాస్టర్లకి, ఆ రైతన్నలకి అందరికీ కరతాళంతో ధన్యవాదాలు తెలియచేసుకుందాం. మరి ఈ పత్రిజీ ధ్యాన మహాయాగానికి కూడా ఎంతోమంది మాస్టర్లు అన్నదానానికి ఇచ్చారు, ఇస్తున్నారు. మరి రిసిప్ట్ బుక్లు తీసుకెళ్లారు చాలామంది. మరి ఆ బుక్కుల ద్వారా ఎంతో అమౌంట్ని తీసుకొచ్చారు. ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ ఎంతోమంది ఇస్తున్నారు. మరి ఇలాంటి అన్నదాన కార్యక్రమంలో నేను సైతం అంటూ అందరూ భాగం పంచుకుంటే మన ఈ జన్మ ఎలా ఉంటుందో, తర్వాత జన్మలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అందుకని ఇప్పుడు జరిగే ఈ పత్రిజీ ధ్యాన మహాయాగంలో జరుగుతున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమానికి మీరు, మీ బంధువులు అందరూ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. ఒకసారి మహేశ్వర మాపీరిలో జరుగుతున్న అన్నదానాన్ని గట్టి క్లాప్స్ అండి. దానికి ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న ధ్యానులందరూ కూడా గట్టి క్లాప్స్ అండి. అదేవిధంగా భాగ్యనగర్ ట్రస్ట్లో రాజశేఖర్ గారు, నాగరాజు గారు, మాణిక్యం గారు, ఇంకా రాని ఇద్దరు మిత్రులు ఉన్నారు, సుధీర్ష గారు అండ్ శేఖర్ గారు, ఆర్వీరావు గారు. ఇది భాగ్యనగర్ ట్రస్ట్ అండి. నెక్స్ట్ మహేశ్వర మాపిరిమి ట్రస్ట్ వాళ్ళ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఏది ఎంత తెలుసుకున్నా కలిసి చేయడమే మనకు కావాల్సింది. రాంబాబు గారు. అందరికీ నమస్కారం. అందరూ చెప్తారు. నేను చెప్పేది ఏంటంటే మన కైలాసపురి ఫుల్ ఫ్లెజ్డ్గా డెవలప్ చేస్తానికి అందరూ సపోర్ట్ చేయాలి. అదే నా ఆశయం. థ్యాంక్ యూ. మాధవి మేడం. ముందుగా బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్సుమాంజలి ఘటిస్తున్నాను. అంతేకాకుండా వేదిక మీద ఉన్నటువంటి మన ట్రస్ట్, భాగ్యనగర్ ట్రస్ట్ పెద్దలకు, మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా మరి నమస్సుమాంజలి ఘటిస్తూ నేను తెలియజేసేది ఏంటి అంటే, నా పేరు ఎం నిర్మలాదేవి. నేను 2000 సంవత్సరంలో మెడిటేషన్లోకి రావడం జరిగింది. మెడిటేషన్లోకి వచ్చిన తడవుగా మేము ఓల్డ్ వాసవి నగర్ సికింద్రాబాద్లో మారం శివప్రసాద్ గారు నేను కలిసి 7 రోజుల ధ్యాన యజ్ఞాలు ప్రారంభించామండి. కనీసము 2000 నుంచి 2007 వరకు కూడా ఆ రకంగా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు చేసేవాళ్ళము. ఆ తర్వాత పౌర్ణమి ధ్యానాలు చేసేవాళ్ళము. ఆ తర్వాత పత్రి గారు 2006 సెప్టెంబర్లో ఆస్ట్రేలియా వెళ్తూ మరి మధుమోహన్ గారు, నేను, గోగినేని సురేష్ బాబు అందరం ఉన్నాము. అయితే మీరు ఒక ట్రస్ట్ పెట్టండి అయ్యా అని చెప్పారు. ట్రస్ట్ అంటే ఇక్కడ నేను పత్రి గారు ఎంత ముందు చూపుతో చెప్తారు, అన్నీ తెలిసి మనకొక ఛాలెంజెస్ ఎట్లా ఇస్తారో చెప్పడానికి చెప్తున్నా. ఆయన ట్రస్ట్ పెట్టండి అని చెప్పారు. మనం ట్రస్ట్ పెట్టేశాము. ఆ రకంగా ఒక అద్భుతమైన ట్రస్ట్ ఏర్పడింది. అయితే మీరు ఒక ల్యాండ్ చూడండి మహేశ్వర మహాపిరమిడ్ కోసం అని చెప్పేసి చెప్పారు. అప్పటికి ఇంకా నామకరణం చేయలేదు, కానీ మనం ఒక పెద్ద పిరమిడ్ కట్టుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది కొన్ని ఆంక్షలతో చెప్పారు సారు. ఏమని అంటే, హైదరాబాదుకు దగ్గర దూరం కాకుండా ఉండాలి, వర్జిన్ ల్యాండ్ అయి ఉండాలి, అక్కడ హిల్లాక్స్ ఉండాలి, అక్కడ నీటి చెలిమే ఉండాలి, దానికి పక్కనే ఫారెస్ట్ ఉండాలి, ఇన్ని ఉన్నటువంటి ఒక ప్రాంతం కావాలి అని చెప్పారు. మన వాళ్ళు అందరం నాతో సహా, మరి రాంబాబు గారు అయితేమి, మన శ్రీరామ్ గారు అయితేమి, ప్రతి ఒక్కళ్ళం ఒక ఇన్నోవాలో సిటీ చుట్టుపక్కల మొత్తం తిరగడం జరిగింది ల్యాండ్ కోసం. ఆ తర్వాత పత్రి గారు ఆస్ట్రేలియా నుంచి వచ్చి మరి ఏమైనా దొరికిందా అంటే అన్ని వైపులా చూస్తూ ఉన్నాం సార్ అని చెప్పాము. సార్ అన్నారనమాట, బంజారాయిల్స్లో మరి మన పిరమిడ్ మాస్టర్ పత్రి రవికుమార్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కలవండి, గుంతకల్ వాస్తవ్యులు వాళ్ళు, అక్కడ మనము ల్యాండ్ గురించి అక్కడ వాళ్ళు తెలియజేస్తారని చెప్పడం జరిగింది. ఆ రకంగా మరి మనకు ల్యాండ్ చేజిక్కించుకున్నాము. మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఇక్కడ వాళ్ళు ఇక్కడ మన పిరమిడ్ వుడ్స్లో ల్యాండ్ తీసుకొని మన పరోక్షంగా మనకు పిరమిడ్ రావడానికి వాళ్ళంతా సహకారాన్ని అందించడం జరిగింది. ఈ రకంగా ఏర్పడ్డ మహేశ్వర మహాపిరమిడ్ దానికి మరి ఇదంతా కూడా కైలాసం అని సార్ ఎప్పుడు చెప్పారు అంటే, 2009లో నేను, విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన ఫ్యామిలీ మొత్తంగా మంది కలిసి మేము పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్కి వెళ్ళడం జరిగింది. బుద్ధ పౌర్ణిమ ఉత్సవాలకు విపరీతమైన వర్షం. అక్కడ పత్రిజీ ఏం చెప్పారంటే, శంబాలా ఎనర్జీస్ అంతా కూడా పిరమిడ్ వ్యాలీకి వచ్చాయని చెప్పారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన వేదిక నుంచి దిగి మా దగ్గర రాగానే, సార్ ఇది మరి శంబాలా అయితే మాదేంటి అని అడిగారు.
అంటే మీది కైలాసమయ్యా అని చెప్పి కైలాసపురి అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్స్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది, కడతాలు వెళ్తున్నాం కాదు, కైలాసపురి వెళ్తున్నాం. అది ఎక్కడుంది అంటే శ్రీశైలం హైవేలో ఉన్నటువంటి కడతాల్ దగ్గరగా. అందుకే కైలాసపురి, చలో కైలాసపురి అనేదే మన నినాదం కావాలి. అయితే ఈ రకంగా ఎంతో ముందు చూపుతో ఆయనకు అన్నీ తెలుసు, కానీ మనకు ఛాలెంజ్ ఇచ్చారు. ఆ తర్వాత మరి ఆయన ఏ ఆంక్షలు అయితే చెప్పారో, ఏ షరతులు అయితే చెప్పారో దానికి తగ్గట్టుగా ఈ ల్యాండ్ ఉందా లేదా చూసుకోండి మీరు. అలాంటి ల్యాండే మనం చేజిక్కించుకున్నాం. ఈరోజు కైలాసపురిలో ఉన్నాము. అద్భుతంగా మరి ఇంకా పత్రి గారు ఇంకా ఏం చెప్పారంటే, ఇది ఒక షిరిడి లాగా అవుతుంది, ఇది ఒక తిరుపతి లాగా అవుతుంది. అంటే ఈరోజు అన్నదానంలో చూస్తే ఫుల్ రష్, తర్వాత బయట చూస్తే మరి దాదాపు ఈ అన్నదానం వరకు వచ్చింది క్యూ అన్నమాట. అంటే ఎన్నో రోజులు పట్టదండి. ఇది 365 రోజులు కూడా తిరుపతి క్షేత్రంలాగా, మరి షిరిడి క్షేత్రంలాగా వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో అన్నదానంతో కళకళలాడుతూ ఉంటుంది అని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. మరి ఒక్కసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఎందుకంటే ఈ రోజున పత్రిజీ కాన్షియస్నెస్ ఎర్త్ ప్లానెట్ మొత్తం విస్తరించి ఎక్కడంటే అక్కడ యజ్ఞాలు జరుగుతున్నాయి, ఎక్కడంటే అక్కడ వెస్టర్న్ ర్యాలీస్ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ మనము మరి తెలంగాణలోనో ఆంధ్రాలోనో పోనీ ఇంకా నార్త్ ఇండియాలోనో చేసుకోవడం కాదండి, లండన్లో వెస్టేరియన్ ర్యాలీ జరిగింది. తర్వాత పత్రిజీ సూచన మేరకు 2018 నుంచి కూడా నేను అమెరికాలో క్లాసెస్ అన్ని నిర్వహిస్తూ ఉన్నాను. అక్కడ ఆ అమ్మాయిలంతా కూడా శక్తి స్థల్కు ఒక పెద్ద అమౌంట్ అనేది డొనేట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కలిసి. అంతకు ముందు వరకు వాళ్ళకు మాకు ఇంత అవగాహన లేదు మేడం, మీరు వచ్చి చెప్పిన తర్వాతనే మాకు అవగాహన ఏర్పడ్డది కైలాసపురి గురించి అని చెప్పేసి చాలా పెద్ద అమౌంటే వాళ్ళు డొనేట్ చేశారనమాట. అంటే మనము చేసేది చేస్తే వచ్చేది వస్తుంది. మరి 2025లో మనందరి మాట ఒకటే ఉండాలండి. ఏంటి అంటే పత్రిజీ శక్తిస్థల్, పత్రిజీ శక్తిస్థల్, పత్రిజీ శక్తిస్థల్, ఆ మాటే రావాలి అందరి నోట్లోంచి. ఒక్కసారి గట్టిగా క్లాప్స్. తర్వాత మరి పత్రిజీ శక్తిస్థల్ అంటే ఏంటి మేడం, మేము అందరి దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ అడగాల అని చెప్పేసి అనొచ్చు ఎవరైనా. నేను డొనేషన్స్ అడగండి అవన్నీ నేను చెప్పడం లేదండి. ఏంటి అంటే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగేటప్పుడు ఏ రకంగా అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు రామ మందిర నిర్మాణం జరిగే తీరుతుంది, ఎలా ఉంటుంది ఏంటి అని ఎలా అయితే పిక్చర్ చూపించారో మనం కూడా అసలు శక్తిస్థల్ అంటే పిరమిడ్ మాస్టర్స్ తెలుసు కానీ బయట వాళ్ళకి తెలియదు కనుక మహాయోగీశ్వరుడైన పత్రిజీ కైలాసపురిలో ఆయన యొక్క భౌతిక దేహాన్ని సమాధి చేయడం జరిగింది. దాన్ని ఒక అద్భుతమైన క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నాము అని చెప్పేసి ఏ రకంగా అయితే నమూనాని ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నామో ఆ రకంగా అదంతా కూడా మనము సెల్ ఫోన్లో పంపించవచ్చు, మాటల ద్వారా చెప్పొచ్చు. ఈ రకంగా 24 నెలలలోనే మనమందరం కూడా ఏవీలో ఏదైతే చూపించామో ఆ రకంగా శక్తిస్థల్ను బ్రహ్మాండంగా నిర్మించుకుందాం. దీనికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా వాళ్ళ యొక్క సంకల్పంతో ఏ రకంగా ఉండాలంటే సంకల్పం, పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం పూర్తయిపోయింది. ఆ యొక్క నిర్మాణంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పేసి ఒక విజువలైజేషన్ టెక్నిక్తో మనం రోజు మొదలు పెట్టినట్లయితే అద్భుతంగా రావలసిన వనరులు వస్తాయి, సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది, మనుషులు వస్తారు, అన్నీ జరుగుతాయి. అద్భుతమైనటువంటి కట్టడం అనేది ఇక్కడ ఏర్పాటు కాబడుతుంది. మరి అది ఫైనల్ గోల్ అండి. అది ఒక్కటే అయిందనుకోండి ప్రపంచం యావత్తు ఇక్కడికే వస్తుంది. మరి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం కైలాసపురి అంతా కూడా మరి బ్రహ్మాండంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిర్మల. ఈ మొత్తం హైదరాబాద్ ట్రస్ట్ బోర్డును 3 భాగాలుగా చేశామండి. వర్కింగ్ అరేంజ్మెంట్, భాగాలంటే వేరే ఉద్దేశం కాదు, వర్కింగ్ అరేంజ్ 3 కమిటీలుగా చేశాం. ఇప్పుడు శక్తిస్థల్లో అతి ముఖ్యమైన కమిటీ మెంబర్ మాధవి, ఆమె జీవిత ధ్యేయమే ఈ కైలాసపురిని శక్తిస్థల్ను అభివృద్ధి చేసే వరకు ఒక కంకణం కట్టుకొని శపథం తీసుకొని భారతదేశం అంతా తిరుగుతూ శక్తిస్థల్ గురించి చెప్తూ వస్తుంది. వారి మాటల్లో ఇందాం. పత్రిజీ శక్తిస్థల్ ఎలా ఉందండి? కేవలం ఒక స్ట్రక్చరల్ వర్క్ జరిగితేనే పత్రిజీ శక్తిస్థల్ ఇలా ఉంటే, మనం పత్రిజీ శక్తిస్థల్ని
పూర్తి చేసుకొని స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ని ఈ భూమండలానికి అంకితం చేస్తే ఇంకెలా ఉంటుంది. సో పత్రిజీ శక్తిస్థల్ మనందరి భాగస్వామ్యంతో పూర్తవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు ఇంతటి రూపం దాల్చిందంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సహకారంతో ఇంతటి రూపానికి వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ వర్క్ మొదలవ్వబోతుంది. స్ట్రక్చరల్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ మీరు అక్కడ పోస్టర్లో చూస్తున్నట్టు లోటస్ నిర్మాణం పనులు మొదలవుతాయి. ఆ లోటస్ పనులు మొదలవ్వాలంటే దాన్ని ఒక్కొక్క రేకు అంటే ఒక్కొక్క పెటలు 3 లక్షల రూపాయలు, కనీసం ఒక 2 లక్షల పైన పెటల్స్ దానికి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా మన ఊరు నుంచి ఒక పెటల్ కానీ మనం స్వతహాగా ఒక పెటల్ కానీ ఇద్దామనుకున్న సమయంలో కొంతమంది మాస్టర్స్ తమంతలు తాముగా ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేశామో ఒక సిద్ధా నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ కావచ్చు, ఐటీసీ రెడ్డి గారు కావచ్చు, కేపీ వీరన్న శెట్టి గారు ఎమిగినూరు కావచ్చు, పాండురంగ శెట్టి గారు కావచ్చు, ఇలా ఎంతోమంది మాస్టర్స్ 3 lakhs అండ్ ఎబో మేము ఒక రేకుకి స్పాన్సర్ చేస్తామని, ఇంకా కొంతమంది మేము మా ఊరు నుంచి చేస్తామని ముందుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు ఈ స్ట్రక్చర్ రావడానికి ఇచ్చిన ప్రతి ఒక్క డోనర్కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క వర్క్ ప్రాపర్గా జరగడానికి మాకు పత్రిజీ శక్తిస్థల్ ఇందాక భాస్కర్ అన్న చెప్పినట్టు 3 విభాగాలుగా చేశాం కైలాసపురిని. దీనికి హెడ్గా రాంబాబు అంకుల్ ఉన్నారు. ఇక్కడ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా శ్రీరామ్ గోపాల్ గారు చూస్తున్నారు. మిగతా మెంబర్స్ అంతా కూడా మేము డొనేషన్ డ్రైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. సో మనందరం కలిసి పత్రిజీ శక్తిస్థల్ని జూలై కల్లా లోటస్ వరకు కంప్లీట్ చేసుకుందామా వద్దా? సో జూలై 24కి మనం లోటస్ లోపల కూర్చొని ధ్యానం చేయాలి అంటే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ఈ క్షణం నుంచి ఆ పెటల్స్ యొక్క నిర్మాణం జరుగుతున్నట్టు, దాంట్లో మనం భాగస్వామ్యం అవుతున్నట్టు, భాగస్వాముల్ని చేర్చుతున్నట్టు మన యొక్క కార్యరూపంలోకి ముందుకెళ్ళాలి. వెళ్దామా వద్దా? సో ఎవరమైతే ఈ పత్రిజీ శక్తిస్థల్కి సహకరించడానికి సిద్ధంగా ప్రతి పిరమిడ్ మాస్టర్ వెయిట్ చేస్తున్నారండి. కాబట్టి మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యతగా. స్ట్రక్చరల్ అయిపోయింది. మీరు అక్కడ ఆఫీస్ రూమ్ ఉంది ఎదురుగుండా, అక్కడికి వెళ్తే ఫర్దర్గా ఎలా స్టెప్ వైజ్గా ఎలా వర్క్ జరుగుతుందో మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈరోజు వరకు 500 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఇచ్చిన దాతలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఎవరు ఇచ్చింది నో అనకూడదు అని పత్రికారు ఎప్పుడు చెప్తుండేవారు. అందుకనే నేను ఎప్పుడూ ఎవరికి నో చెప్పలేదు. అది పత్రికారి పట్ల వాళ్ళకున్న ప్రేమ. నేను ఎవరిని రిస్ట్రిక్ట్ చేయడానికి అనేది నా భావన. కాబట్టి ఎవరికి తోచినంత వాళ్ళము, ఎవరి తన్ మన్ ధన్ అంటారు, మనం అన్ని రకాలుగా ఇక్కడ ఉండి ఈ పత్రిజీ శక్తిస్థలాన్ని నిర్మాణాన్ని పూర్తి చేద్దాం. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ కంప్లీట్ చేసిన రోజే ఈ కైలాసపురి పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. పూర్తిగా డెవలప్మెంట్ చేయాలా వద్దా? శక్తిస్థలం ఒక్కటి కట్టేస్తే అయిపోతుందా? రోజు 1000 మందికి అన్నదానం జరగాలా వద్దా? రోజు అన్ని వెహికల్స్ ప్రాపర్గా నడవాలా వద్దా? ప్రాపర్ రోడ్స్ ఉండాలా వద్దా? లైటింగ్ ఉండాలా వద్దా? డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలా వద్దా? సో అందరం కలిసి అన్ని పనులు చక్కగా నిర్వహించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క సహకారంతో ఈ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ నడుస్తుంది. ఇప్పుడు వరకు అన్ని పేర్లు చెప్పాను, కానీ మొట్టమొదట ఈ వర్క్ స్టార్ట్ అవ్వడానికి మాకు సహకరించిన వాళ్ళు 5 మహిళలండి. ఒకటి కళాలక్ష్మి గారు, సరళత మేడం ఉయ్యూరు, ఉమారాణి గారు, నీరజారెడ్డి, రమాదేవి గారు. ముందు మీరు మొదలు పెట్టండి, మేమున్నాము మీకు సపోర్ట్ చేస్తామని మమ్మల్ని పరిగెత్తించింది ఈ 5 మహిళలే. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. మొదలు పెట్టండి అని మమ్మల్ని పరిగెత్తించింది ఈ 5 మహిళలే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. 25th నాడు ఈ గొప్ప వ్యక్తులకు సన్మానం చేయాలని చెప్పి ఇంతకుముందు ఎప్పుడో లాస్ట్కి చేసేవాళ్ళం. ఈయన వెంకటరెడ్డి 1 man ఆర్మీ మనకు మొత్తం భోజనాలు తయారు చేస్తున్న వ్యక్తి వెంకటరెడ్డి. శ్రీనివాస్, మా నరసింహులు గారు, బ్రహ్మారెడ్డి గత 15 రోజుల నుంచి నిద్ర పోకుండా చూస్తున్నారు, ఎలా వంటలు చేస్తున్నారు. నీకు ఇంత శక్తి ఎలా వచ్చింది స్వామి, చెప్పు మాకు. ఇక్కడ శక్తి నాకు రావడానికి ముందు పత్రిజీ గారి ఆశీర్వాదం. మీ అందరికీ ఇలా ఉండి పెట్టే అవకాశం ఇచ్చిన పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ గారికి అండ్ కమిటీ మెంబర్స్కి అండ్ ట్రస్ట్ మెంబర్స్కి
మీ అందరూ సహకారం నాకు ఇచ్చారు కాబట్టి మీ అందరికీ ఇంత మంచిగా భోజనం కానీ టిఫిన్ కానీ వండి పెట్టగలుగుతున్నాం. ఈ శక్తి అనేది ఇక్కడ ప్రతి శక్తి స్థలంలోనే శక్తి ఉన్నది. మనం వేరే శక్తి అవసరం. గురువుగారు తలుచుకుంటేనే శక్తి మనకు వచ్చేస్తుంది. 24 అవర్స్ మనం మెలకువతోటి ఉండి పని చేసినా కూడా శక్తి వస్తుంది. ఇక్కడ ఒక 10 నిమిషాలు గురువుగారు తలుచుకుని ఆ శక్తి మనకి ఇచ్చేస్తాడు ఆటోమేటిక్. మనం దాని గురించి శక్తి గురించి ఈ శక్తి స్థల్లో మనం వేరే గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈరోజు కార్తికేయన్ గారు అడుగుతున్నారు, ఒక వ్యక్తి ఎలా చేస్తున్నాడు 15 రోజుల నుంచి దాదాపు 40 టైమ్స్ 10 లక్షల ప్లేట్ల భోజనం తయారు చేస్తున్నాడు వ్యక్తి. పత్రి గారు ఎంత శక్తి ఇచ్చారో చూడండి. అంటే ఒక ఉమెన్ బీయింగ్కు సాధ్యం కాదు. మరి ఎలా చేస్తారో వెంకటరెడ్డి గారు చాలా గ్రేట్. ఆ టీం శ్రీనివాస్ గారి, మా నరసింహులు గారి, బ్రహ్మారెడ్డి గారికి నిజంగా అద్భుతమైన భోజనాలు. బాగున్నాయా? గట్టిగా చెప్పట్లు మరి వాళ్ళకు. నిజంగా ఎందుకంటే చెప్పాను, ఒక్క కాంప్లైంట్ వచ్చేదా వెంకటరెడ్డి నీ పీక పట్టేస్తా అని చెప్పాను. నిజంగా అంత బాగా చేశాడు. గట్టిగా మరొకసారి ఆ బృందానికి చప్పట్లతో ఇట్లా 10 కాలాల పాటు ఈ శక్తి స్థల్లో ఈ ధ్యాన మహాయాగాలు ఆయన మనకు వంట చేసి పెడుతుండాలని చెప్పి గట్టిగా దీవిస్తూ థ్యాంక్ యూ. ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. అలాగే ట్రస్ట్ సభ్యులందరికీ వందనాలు. మనము ధ్యానమయాగం 3 బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. మరి భోజనాల విషయంలో మరి ఎంతో శ్రద్ధగా మంచిగా శుభ్రంగా చేసి అందరికీ పెట్టడమే మా యొక్క ధ్యేయము. మరి ఇలాంటి అవకాశము ట్రస్ట్ వారు మాకు కల్పించినందుకు ధన్యవాదాలు. ఇలాంటి సేవ ఎప్పుడూ చేస్తూనే ఉంటామని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ బృందానికి. నిజంగా నేను దగ్గరుండి చూస్తున్నాను కదా, ఆ వేడికి ఒక గంట సేపు ఉంటే నా వల్ల కాదు, కొంచెం బయటకు వచ్చేస్తాను. ఆయన ఎప్పుడు ఆ గంట తిప్పుతూనే ఉంటాడు, ఆ స్టవ్ల దగ్గరే ఉంటాడు. ప్రతిదీ ఆయన చెయ్యి పెట్టి రుచి చూస్తే తప్ప ఈ రుచి రాదు. ప్రతి దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వెంకరెడ్డి గారు. గట్టిగా చప్పట్లు కొడదాం. నిజంగానే అది హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీ. వైష్ణవి ప్రసాద్, వైష్ణవి క్యాటరర్స్ అంటేనే బ్రాహ్మణోత్తములతో కూడిన క్యాటరర్స్ వాళ్ళు వంట వండే వాళ్ళందరూ, నేను అందరినీ గమనిస్తాను కదా, వాళ్ళు పర్ఫెక్ట్ మాస్టర్స్. ఎంత చక్కగా వాళ్ళు చూస్తారంటే స్నానం చేయకుండా ఏ వంట చేయరు. వాళ్ళు అడ్డపంచ కట్టుకొని స్నానం చేసిన తర్వాతనే నెక్స్ట్ వాళ్ళ కార్యక్రమం అయినాకనే అప్పుడు వంట మొదలు పెడతారు. ఎక్కడ విసుక్కోకుండా, ముఖ్యంగా వీరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సర్వీస్. ఆ సర్వీస్ అనేది దట్ ఈస్ అల్టిమేట్. థ్యాంక్ యూ. దీప్తి నాదెల్ల గారు చాలామందికి పరిచయం ఉండొచ్చు. మేడం నార్త్ ఇండియాలో ఢిల్లీ బేస్లో ఉంటుంది. నార్త్ ఇండియాలో ఆమెకి ఎంతమంది ఏమంటారంటే సరే ఫాలోవర్స్ వాట్ ఎవర్, చాలా అద్భుతంగా హిందీలో క్లాస్ నార్త్ ఇండియాలో జరుగుతుంది. ఈ హైదరాబాద్ ట్రస్ట్ బోర్డుకు ట్రస్టీగా కూడా రావడం జరిగింది. వారు కూడా ఈ శక్తి స్థల్లో వన్ ఆఫ్ ది కమిటీ మెంబర్. వారి మాటల్లో ఇందాం. 2025లో శక్తి స్థల్ను ఎలా అభివృద్ధి చేసుకుందాం మేడం, అది మీ మాట ద్వారా వినాలనుకుంటున్నారు. అందరికీ ఆత్మవందనండి. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి కోటి కోటి వందనాలు. మనందరినీ ఒక దగ్గర చేర్చినందుకు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టుకుందాం. అయితే చెప్పుకోవడానికి చాలా సీక్రెట్స్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఉత్తర భారతదేశంలో అంటే నార్త్ ఇండియాలో చాలా అద్భుతంగా సంవత్సరం మొత్తం వర్క్ చేసి పుట్టింటికి రావడానికి డిసెంబర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. ఒక పుట్టింటికి వెల్కమ్ చెప్పినట్లు నన్ను ఒక్కదాన్నే కాదు, నార్త్ ఇండియన్స్ అందరినీ కూడా అలా వెల్కమ్ చెప్పారు. మొత్తం ట్రస్ట్ మెంబర్స్తో సహా మొత్తం దక్షిణ భారతదేశంలో ఉన్న తెలుగు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. అయితే ఇది పత్రి సార్ దేనికి పేరిచ్చినా కూడా కారణం లేకుండా ఇవ్వరు. అందరేదో పేరిచ్చారు కదా కైలాష్పురి అనుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. అసలు సీక్రెట్లు చూడాలంటే చర్మచక్షు ద్వారా కుదరదు, దివ్య చక్షు ద్వారా అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అని. ఇక్కడికి రాంగ్లోనే మన ఎనర్జీ, ఇప్పుడు మనం ఇక్కడే ఉండిపోతున్నాం కాబట్టి మనకి ఈ ఎనర్జీలో అసలు ఏం జరుగుతుంది మనకు అర్థం కావట్లేదు. బయట ఎనర్జీకి మన కైలాష్పురి ఎనర్జీకి డిఫరెన్స్ తెలుస్తుందా లేదా? శక్తి స్థల్ దగ్గర ఎంతమంది ధ్యానం చేశారు మై డియర్ ఫ్రెండ్స్?
మీలో ఎంతమందికి అక్కడికి ఎంటర్ అవ్వగానే మైండ్ జీరో అవ్వడం ఫీల్ అయ్యారు? ఆ శూన్య స్థితి అనేది అక్కడ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. దానికి సీక్రెట్స్ ఏంటి అని నేను నిన్న నైట్ 2 అవర్స్ కూర్చొని చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. మూల చైతన్యంలో ఉన్న శూన్యత అక్కడ ఏర్పడి ఉన్నది మై డియర్ ఫ్రెండ్స్. అక్కడ అవుట్ ఆఫ్ స్పేస్, అవుట్ ఆఫ్ టైం జోన్ ఏర్పడి ఉన్నది. ఇవన్నీ మనము ఒక రీసెర్చ్ మైండ్తో స్పిరిచువల్ సైంటిస్ట్గా అలా కూర్చుని అసలు ఏం జరుగుతుంది అని ఎరుకుతో చూసినప్పుడే అర్థమవుతుంది. ఎందుకు పితామహ ఇక్కడ కైలాష్పూరి అని పేరు పెట్టారు? ప్రపంచం అంతా కదిలి ఇక్కడికే వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒక ఉత్తర భారతదేశమే కాదు, ఈ హైదరాబాద్, ఈ కైలాష్పూరికి ప్రపంచమంతా తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైనది. దానికి ప్రూఫ్ మనం వరల్డ్ మెడిటేషన్ డే 21 మొన్న సెలబ్రేట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ప్రపంచం చెప్తుంది 21 డే మెడిటేషన్ డే అని. మనం చాలా కొన్ని సంవత్సరాలుగా ఆల్రెడీ స్టార్ట్ చేశాము. ఇదే విషయం మనకి వచ్చిన గురువులు చెప్తున్నారు. అవునా కాదా? అందరూ ఒప్పుకుంటున్నారు, ఒప్పుకుంటారు, అందరూ వస్తారు ఇక్కడికి. ప్రపంచమంతా ఆధ్యాత్మిక సంస్థలన్నీ రావాల్సిన ప్లేస్ ఇదే. దీన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరికీ ఉన్నది. ఆ అదృష్టం మనందరికీ కలిగిందని చెప్పుకోవచ్చు. సో ఈ కైలాష్పురి మనది. ఈ కైలాష్పురిలో జరుగుతున్న సీక్రెట్స్ అన్నిటికీ సాక్షులం మనము. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క పనికి, ప్రతి ఒక్క ఏర్పాటుకి వెనక ఎంతో కృషి ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాస్టర్స్ అందరు ఎంతో పరిగెట్టి ఎంతో కీన్ అబ్జర్వేషన్ చేస్తే అవుతుంది. సో శక్తిస్థల్ అనేది స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అని ఒక అద్భుతమైన పేరు ఇచ్చారు మన మాస్టర్స్ ఆల్రెడీ. ప్రపంచ దేశాల వరకు వెళ్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ప్రపంచ దేశాలన్నింటిలో, అన్ని పార్లమెంట్లో ఇండియా గురించి తెలిసింది. ఆ ఇండియాలో కైలాష్పురి గురించి కూడా తెలుస్తుంది నెమ్మది నెమ్మదిగా. చాలా తక్కువ సమయంలోనే, 5 సంవత్సరాల్లోనే చాలా చేంజెస్ రాబోతున్నాయి. సో 2025లో మన శక్తి స్థల్ని మనము ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉందాము. అందరి కోసం ఉందామా వద్దా? దేశ విదేశాలన్నీ రాబోతున్నాయి మన దగ్గరికి. మనం అన్నింటినీ సిద్ధం చేసి ఉంచుదామా వద్దా? ఎస్ ఆర్ నో? ఎస్. మనందరం కలిసి చేస్తే ఏ పనన్నా అయిపోతుంది. అందరం కలిసి చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. ద్వారకా నివాస్ ఒక కమిటీ అండి. ఆ ద్వారకా నివాస్ దానికి మారం శివప్రసాద్ గారు ప్రాజెక్ట్ హెడ్, బాలకృష్ణ గారు, మారం శివప్రసాద్ గారు మాట్లాడలేదు. ధ్యానులకి, పిరమిడ్ మాస్టర్లకి, నూతనంగా ఈ కైలాసపురికి వచ్చిన వారికి, వేదిక పైన గౌరవనీయులైన మాస్టర్లందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ పత్రిజీ 3వ ధ్యాన మహాయాగానికి డిసెంబర్ 21 వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించడం అనేది ఒక హైలైట్. ఎన్నో సంవత్సరాలుగా ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాయాగాలు, మరి ధ్యాన మహాచక్రాలు కూడా చేసినటువంటి పత్రిజీ యొక్క అవిరళ కృషికి ఫలితంగానే యాస్ట్రల్ వరల్డ్స్లో ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వరల్డ్ యునైటెడ్ డే, వరల్డ్స్ మెడిటేషన్ డేని యునైటెడ్ నేషన్స్ వారు ప్రకటించడం అనే ముదావహం. అందుకే ఈ సంవత్సరం ఇంత వైభవంగా, మరింత అద్భుతంగా ఈ యొక్క సెలబ్రేషన్ జరుగుతుంది. ఈరోజు జీసస్ క్రైస్ట్ బర్త్డే. ఆ మహానుభావుడు కరుణామయుడు. కరుణ, దయా, శాంతి, సుహృద్భావం అన్నీ కలగలిపినటువంటి మరొక కరుణామూర్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆ మహానుభావుడు మైత్రేయ బుద్ధ పిరమిడ్ బెంగళూరులోను, మహేశ్వర మహా పిరమిడ్ కైలాసపురిలోను, వశిష్ఠ గౌతమి పిరమిడ్ గోదావరి తీరంలో 3 అతి గొప్ప ధ్యాన మందిరాలని నెలకొల్పడానికి అవిరళ కృషి చేశారు. అందులో 2వదే ఈ మహేశ్వర మహాపిరమిడ్. మహేశ్వర మహాపిరమిడ్ యొక్క ఆధునీకరణ,
సుందరీకరణ పూర్తయిన తర్వాత ఇక్కడ కావాల్సిన అకామిడేషన్ కోసం పత్రిజీ ద్వారకా నివాస్ నిర్మాణం చేపట్టడం జరిగింది. దాని గురించి రేపు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు విశదంగా మరి స్టేజ్ పైన ప్రోమోతో సహా విశదీకరించడం జరుగుతోంది. ఎవరైనా సరే ధ్యానం ద్వారానే వారి చిట్ట చివరి మజలిని చేరుకుని తమ జీవితాన్ని జీవన్ముక్తి వైపు తీసుకెళ్ళాలి అనేదే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క ఆశయం. వారి ఆశయానికి తగినట్లుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 1 కోటి మందికి పైగా పిరమిడ్ ధ్యానులు ఉన్నారు. ఆయన అమెరికాలో ధ్యాన ప్రచారం అద్భుతంగా జరగాలని ఎంతో ఇష్టపడేవారు. ప్రపంచంలోని అన్ని దేశాల వారు, అన్ని రకాల వారు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో కనుక శ్వాస మీద ధ్యాస ధ్యానం ప్రాచుర్యం పొందితే ప్రపంచమంతా పొందినట్లే లెక్క అని 2004 ప్రపంచ తెలుగు మహాసభల నుంచి వారు చేసిన అవిల కృషికి నిదర్శనంగా ఈరోజు అమెరికాలో గత 5 సంవత్సరాలుగా విపరీతమైన ధ్యాన ప్రచారం జరుగుతోంది. పైపెచ్చు అమెరికాలోని డల్లాస్ నగరంలో వచ్చే సంవత్సరం నుంచి 180/180 పిరమిడ్ నిర్మాణం కూడా మొదలు కాబోతోంది. నన్ను కూడా వచ్చి ఆ ప్లేస్లో మెడిటేషన్ చేయమని అందరితో చేయించమని అడిగారు డల్లాస్లోని మాస్టర్స్. వచ్చే సంవత్సరం నేను అమెరికా కూడా వెళ్తూ ఉన్నాను. ఏ తర్వాత చెప్పేది ఏమంటే ఎన్ని రకాల పద్ధతులు 112 రకాల పద్ధతులు ఓషో నిర్వచించారు ధ్యానం గురించి. అందులో అత్యుత్తమమైనది, అతి సులభమైనది, ఎవరైనా చేయగలిగినది, ఎక్కడైనా చేయగలిగినది, ఎంతసేపు అయినా చేయగలిగినది, ఎప్పుడైనా చేయగలిగినది అనేది ఆనాపానసతి. మరి ఈ యొక్క శ్వాస మీద ధ్యాసను బ్రహ్మర్షి పత్రిజీ ప్రాచుర్యం కల్పించారంటే ఇంత సులభమైన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించగలిగే అవకాశాన్ని మన అందరికీ అందించారంటే ఇంతకంటే గొప్ప మార్గం లేదు అని చెప్పొచ్చు. వారి యొక్క కళల ప్రతిరూపమే ఈ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ కాంప్లెక్స్. మరి ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్ పూర్తిగా అద్భుతంగా తయారైంది. పార్వతి కాన్ఫరెన్స్ హాల్ తయారైంది. అన్నపూర్ణేశ్వరి అమృతాహార భవనం తయారైంది. శక్తిస్థల్ నిర్మాణం పూర్తిగా వచ్చే సంవత్సరం రూపుదిద్దుకోబోతోంది. పత్రిజీ ద్వారకా నివాస్ డార్మెట్రిస్ వరకు కూడా చక్కగా జరుగుతోంది. ఈ సంవత్సరం వాష్రూమ్లు, టాయిలెట్లు పూర్తిగా చక్కగా చేయగలిగాం. అందరి యొక్క అభిమానాన్ని పొందగలిగాం. వచ్చే సంవత్సరానికి ఈ కత్తాల్ కైలాసపురి మరింత అద్భుతంగా వైభవంగా మీ అందరికీ కూడా కళ్ళ విందు చేస్తుంది కూడా. కనుక మీరందరూ సంవత్సరానికి 11 రోజుల ఈ పండుగలోనే కాకుండా హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి మీరు ఈ కైలాసపురికి వచ్చి పత్రిజీ శక్తిస్థల్లోనూ మహేశ్వర మహాపిరమిడ్లోను ధ్యానం చేసి ఇక్కడి అన్నపూర్ణేశ్వర్లో చక్కని ఆహారం స్వీకరించి ఇక్కడ ఒక నిద్ర చేసి వెళితే మీరు మళ్ళీ వచ్చే వరకు ఆ ఎనర్జీ మీకు చక్కగా తోడ్పడుతుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాలకృష్ణ గారు, వారు కూడా ద్వారకా నివాస్ యొక్క కమిటీ మెంబర్. ఇప్పుడు ఈసారి 5 రోజుల్లో ద్వారకా నివాస్కి ఎంతమంది వెళ్ళారు చూశారు? చాలా తక్కువ మంది. కంపల్సరీ వెళ్ళి ద్వారకా నివాస్ చూడండి. ఓకే, జస్ట్ విజిటింగ్ పాస్ ఇస్తారు, వెళ్ళి అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది చూస్తే ద్వారకా నివాస్లో మనం భాగస్వామ్యం అవ్వచ్చా లేదని మీకు అర్థమవుతుంది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే ఒక స్టేటు డెవలప్ అవ్వాలి అంటే రాజధాని డెవలప్ అవ్వాలి. అంటే రాజధాని ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఆ స్టేట్ అనేది ఈజీగా డెవలప్ అవుతుంది. ఒక హైదరాబాదులో వచ్చే ఇన్కమ్ తెలంగాణలో డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడుతుంది. అవునా కాదా? అంటే హైదరాబాద్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో తెలంగాణ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లా రాజధాని స్ట్రాంగ్గా ఉంటే ఆ స్టేట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాగే పిఎస్ఎంకి హెడ్ క్వార్టర్స్ పత్రిసారు కైలాసపురి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే కైలాసపురి స్ట్రాంగ్గా ఉంటుందో పిఎస్ఎం మూమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. నేను మొన్న అందరినీ ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళాను. నేను డిఫరెంట్ జిల్లాలకి, కర్ణాటక ఇదంతా తిరిగాను. నేను తిరిగినప్పుడు నాకు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ వాళ్ళు వచ్చారు, డొనేషన్స్ బుక్స్ ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, డొనేషన్ బుక్స్ ఇచ్చారు, మేము ఎట్లా చెయ్యాలి అని అడిగారు నన్ను.
ఒకటి మీ దగ్గరికి ఒకళ్ళు వచ్చి అడిగారు అంటే అది చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఆ వర్క్ మీది అనేదాన్ని అర్థం చేసుకోండి. ఆ వర్క్ మీది కాబట్టి మీ చేతికి వచ్చింది, అది ఆ అవకాశం మీకు వచ్చింది. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా మనం చేయొచ్చు. నేను ఒక చోటకి వెళితే నేను ఇచ్చిన ఒక 10 బుక్స్ ఇచ్చాను. నేను దాంట్లో ఎన్ని పేజీలు ఉన్నాయి? 200 పేజీలు ఉన్నాయి. 200 పేజీలు ఉన్నాయి. అంటే మనకు తెలిసిన వాళ్ళు ఆ ఊళ్ళో 200 మందేనా? కొన్ని వేల మంది ఉన్నారు. మరి ఈ పేరు మీద కొత్త వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. అది ఏ ప్రాజెక్ట్ అయినా కానివ్వండి. మనం ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా మనం కలవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అది అర్థం చేసుకోండి. కలవని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని దాని గురించి అంటే మనం తెలిసిన సర్కిల్లో కాదు, తెలవని చోటకు వెళితే వాళ్ళకి ధ్యానం అందుతుంది. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ ఇక్కడికి వచ్చారు. మీరు 2 రోజులు ఉంటున్నారు, 4 రోజులు ఉంటున్నారు. ఇక్కడ అందరూ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడ కైలాసపురితో మీకు కనెక్షన్ ఉంది, మీకు బాధ్యత ఉంది. కైలాసపురి డెవలప్మెంట్లో మీరు అందరూ భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే అది మీ బాధ్యత. అది అంతేనే మీరు ఇక్కడికి వచ్చారు. మీరు లేనప్పుడు మీరు ఇక్కడ రారు. మీరు కైలాసపురికి రావచ్చు, లేదు వశిష్ఠ గౌతమికి వెళ్ళొచ్చు, ఏదైనా బెంగళూరు వెళ్ళొచ్చు. వెళ్ళి అక్కడ 4 రోజులు ఉంటున్నాము అంటే దాని అర్థం ఏంటి? దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది దాన్ని అర్థం చేసుకోండి. లేనప్పుడు మనం ఇక్కడ ఉండం. అర్థమవుతుందా? మనకి ప్రతి ప్రాజెక్టు దానికి ఒక కెపాసిటీ ఉంటుంది, దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఒక ఊరికి పరిమితం అవుతాయి, కొన్ని జిల్లాకి పరిమితం అవుతాయి, కొన్ని స్టేట్కి పరిమితం అవుతాయి. కానీ ఈ కైలాసపురి అనేది మొత్తం పిఎస్ఎం మూమెంట్కి సంబంధించింది. అంటే మనం మన ఊళ్ళల్లో ఎన్ని ప్రాజెక్టులు చేసుకున్నా కానీ కైలాసపురిలో మనం వర్క్ చేయాలి. చేస్తారా? ప్రతి ప్రాజెక్ట్ ఇంపార్టెంటే, మనం ఎన్నైనా చేయొచ్చు. కానీ ఇది అందరిది కలిపి చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది కైలాసపురి. ఇది ఒక రాజధాని లాంటిది. ఇది డెవలప్ చేసుకున్నామంటే మొత్తం ఆటోమేటిక్గా మూమెంట్ స్ట్రాంగ్ అవుతుంది. అందుకని మీరు ఏదైనా చేయండి, కానీ ఒక చెయ్యి ఇక్కడ కైలాసపురి వర్క్లో ఉంచండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఎన్ని ప్రాజెక్ట్ అయినా చేయొచ్చు, కానీ కైలాసపురిలో మనం భాగస్వాములు కావాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రవికుమార్ గారు, ఆ కమిటీ మెంబర్, ద్వారకా నివాస్ కమిటీ మెంబర్. 2024లో రవికుమార్ గారు ఇతోధికంగా కష్టపడ్డారు ద్వారకా నివాస్కు. వారి మాటల్లో ఇద్దాం. గురువు గారు సుభాష్ పత్రిజీ గారికి, విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నేను 2007 నుంచి ఈ కర్తాలో పిరమిడ్లో వర్క్ చేస్తున్నాను. మధ్యలో కూడా కొద్ది గ్యాప్స్ వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ట్రస్ట్ వాళ్ళు మళ్ళా వర్క్ చేయడానికి అవకాశాన్ని ఇచ్చారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నానండి. 2007లో ఇదంతా మొత్తం అడవి ప్రాంతం. అలాంటిది 11 మంది ట్రస్ట్ మెంబర్లు అందరూ కలిసి ల్యాండ్ అక్వైర్ చేశారు. ఆ తర్వాత పిరమిడ్ని కట్టారు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ సపోర్ట్ చేసుకొని అద్భుతంగా పిరమిడ్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ జరగడానికి ఒకటే ఒక రీజన్ ఏమంటే ఆ రోజు కలిసికట్టుగా పనిచేశారు. అందుకోసం అద్భుతమైన పిరమిడ్ వచ్చింది. అదేవిధంగా ఈరోజు ట్రస్ట్తో పాటు ఇన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు శక్తిస్థల్ కానీ, ద్వారకా నివాస్ కానీ, మిగతా అన్నపూర్ణేశ్వరి కానీ అద్భుతంగా జరుగుతూ ఉంది. కాబట్టి మన కైలాసపురి ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ కావాలంటే ప్రతి ఒక్కరూ కలిసి, ప్రతి ఒక్కరూ భాగస్వాములై, ప్రతి డెవలప్మెంట్ కూడా ఇది నాది అని ఎప్పుడైతే ఫీల్ అయ్యి మీరందరూ చేయగలుగుతారో అప్పుడు అద్భుతంగా పిఎస్ఎస్ మూవ్మెంట్ అద్భుతంగా ఉంటుందండి. మొత్తం మన కైలాసపూర్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ అవుతాయి. ఖచ్చితంగా విజయభాస్కర్ రెడ్డి గారు, మారం సారు, తర్వాత బాలకృష్ణ గారు, నేను ద్వారకా నివాస్ వర్క్ చూస్తున్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ద్వారకా నివాస్ గురించి చెప్తానండి. నేను ఆటోలో వస్తుంటే ఒక మాస్టర్ ఆటోలో కూర్చున్నాక ఎట్లా ఉంది సార్ ద్వారకా నివాస్ అంటే, స్టే చేస్తున్నారా ద్వారకా నివాస్లో అంటే అవునండి అన్నాడు. ఎట్లా ఉందండి ద్వారకా నివాస్ అన్నాడు. ఆయన ఏమన్నా అంటే వాష్రూమ్స్ టాయిలెట్స్ ఏమో 4 స్టారు, బెడ్లేమో
-4 స్టార్ అని చెప్పారు ఆయన. అంటే రూమ్స్ బాగాలేవు కానీ టాయిలెట్స్ చాలా బాగున్నాయంటే నేను అన్నా, సార్ ఈ ఇయర్కి మీరు ఏదైతే బాత్రూమ్స్ టాయిలెట్స్ 4 స్టార్ అన్నారో రూములు కూడా 4 స్టార్ లెవెల్లో ఖచ్చితంగా చేసిస్తాం సార్ అని చెప్పాను. కాబట్టి ప్లస్ని తీసుకుంటున్నాము, మైనస్ని తీసుకుంటున్నాము. కాబట్టి ఏదైతే మైనస్ ఉందో అది అందరూ కలిసి తప్పకుండా మీ సహాయ సహకారాలతో ద్వారకా నివాస్ని 2025కి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామండి. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పత్రిజీ ద్వారకా నివాస్ యొక్క డోనర్స్ అవగాహన సదస్సు రిసెప్షన్లో ద్వారకా నివాస్ రిసెప్షన్లో జరుగుతుంది 6 గంటల నుంచి 7 గంటల వరకు. ఇక్కడ ఎవరైనా ద్వారకా నివాస్ డోనర్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ రిసెప్షన్ బిల్డింగ్కి రావాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ద్వారకా నివాస్ అయిపోయిందండి. నెక్స్ట్ అన్నప్రసాదం కమిటీ, ఎందుకంటే చాలా అతి ముఖ్యమైన కమిటీ. 365 రోజులు ఆ కమిటీ వారే మనం ఇక్కడికి వస్తే భోజనం పెట్టేది వారే కాబట్టి గట్టిగా చప్పట్లు కొడతాం ఆ కమిటీకి. ఈ ధ్యానమాయం కూడా ఆ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాని యొక్క ప్రాజెక్ట్ హెడ్ మా దాట్ల హనుమంతరాజు గారు, వారి యొక్క మాటల్లో ఇందాం. మీ అందరి హృదయాల్లో ఉన్న పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ, మా లీడరు విజయభాస్కర్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ, నా ముందు ఉన్న సిద్ధ నాగేశ్వరరావు గారు వారి ఫ్యామిలీకి, కళాలక్ష్మి గారికి, ఇటు పక్క వరంగల్ డోయన్ వరంగల్ డోయన్ కిషన్ రెడ్డి గారికి, ఇంకా ఎంతోమంది వచ్చారు మహానుభావులు, అందరికీ థ్యాంక్ చెప్పుకున్నాం. సో ఈ అవకాశం పత్రిక గారు ఇచ్చారు, దాన్ని విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు. అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తో దేవో మహేశ్వర అంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, రసో విష్ణు, తిన్న వాళ్ళందరికీ లోపల శ్వాస ఎంత ఇంపార్టెంటో ఈ భోజనం కూడా అంత ఇంపార్టెంటు. ఆ శ్వాసకి ఈ భోజనము లోనకి వెళ్ళిపోతే ఇంకా ఎక్కువ శ్వాస బాగా ఆడుతుంది. అందుకని అన్నం బ్రహ్మ, రసో విష్ణు, భోక్తాదేవో మహేశ్వర. పెట్టేవాళ్ళు తినేవాళ్ళు ఇద్దరూ మహేశ్వరుడు సమానమే. అందుకని ఇక్కడ అందరూ ఎవరైతే అన్నదానానికి ఇచ్చారో వాళ్ళందరికీ మీరు మహేశ్వరుతో సమానం మాస్టర్స్. అందుకని మీ అందరికీ స్టట్టు తరపున శిరస్సు వంచి పదాభినందనలు చేస్తున్నాను మాస్టర్స్. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పత్రి గారు ఎప్పుడు అంటారు, ఇది స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్, ఇది మన అందరిది, దీన్ని మనం కాపాడుకోవాలి. ఈ కాపాడుకునే ప్రాసెస్లో పత్రి గారు ఒక కరెక్ట్ వ్యక్తిని ఎన్నుకున్నారు, వారే మన విజయభాస్కర్ రెడ్డి గారు. అందరూ ట్రస్టీస్ వీళ్ళందరికీ. అందుకని వారికి ఎన్ని చెప్పినా కూడా ఒక్క విషయమా 2 విషయమా, ఒక తార్ రోడ్డు కాడి నుంచి ఒక ఇక్కడ కాడి నుంచి అన్నీ ఏం చేసినా కూడా ఒక్క విషయమైనా చెప్పచ్చు, ఒక విషయమైనా ఎన్నో విషయాలు కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కూడా తనివి తీరుతుంది మాస్టర్స్. వారు దొరకటం, పత్రిక గారు వారిని అపాయింట్ చేయటం మనందరూ అదృష్టం. మేమందరూ వారి కన్సర్న్లో పనిచేస్తున్నాం. నెక్స్ట్, ఇక్కడ నిన్న మొన్న నేను అడుగుతుంటే ఏమ్మా ఏంటంటే, ఏమండి ఎంత ఆనందంగా ఉందండి, ఏదో ఈ 10 రోజులు మా పుట్టింటికి వచ్చినట్టు అనిపిస్తుంది సార్. మేము ఇక్కడికి వచ్చేసి ఏం ఇంట్లో పని చేయక్కర్లేదు, మా పుట్టింటికి వచ్చేసి మంచి భోజనం పెడుతున్నారు, మంచి స్వీట్ పెడుతున్నారు, మంచి అన్నీ పెడుతున్నారు. హాయిగా తినేసి హాయిగా పత్రిక ద్వారా మెడిటేషన్ చేసుకొని ఎంతో ఎంతో సుఖంగా ఎంతో బ్రహ్మాండంగా ఉంది అనుకొని, ఏమండి ఇది 365 రోజు ఇలా ఉంటే బాగుంటుంది కదా, వద్దు తల్లి, ఇది అట్నే ఉండాలి. 21 డిసెంబర్ టు 31 డిసెంబరే ఆ మహానుభావుడు మన గురువుగారు 21 డిసెంబర్ ఎలా సెట్ చేశారో అట్నే 21 డిసెంబర్ ఇప్పుడు ఏంటి మెడిటేషన్ డే అయింది. అంతకుముందు 21 జూను యోగా డే అయింది మాస్టర్స్. 21 జూను యోగా డే అంటే అప్పుడు దక్షిణాయనం స్టార్ట్ అవుతుందన్నమాట. దక్షిణాయనం 21 జూన్ నుంచి 20th డిసెంబర్ దాకా ఉంటుంది. 21 డిసెంబర్ నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఆ 21 డిసెంబరు పత్రిక గారు ఎప్పుడో ఆలోచించి మనకి ఇక్కడ స్టార్ట్ చేయించారు. అంటే ఈవెన్ భీష్ముడు కూడా నేను చనిపోయేటప్పుడు నేను ఉత్తరాయణంలో చనిపోవాలి అన్నారు. ఆ ఉత్తరాయణానికి నాంది మన 21 డిసెంబర్ మన మెడిటేషన్. సో ఇలాంటి ప్లేస్లో
నేను మన చాలా అమెరికా వెళ్ళినప్పుడు చాలామంది ఫ్యామిలీలు వచ్చారు. వాళ్ళు ఒకటే చెప్పారు, అమ్మ ఏం కావాలి మీకు? సార్ మేము వస్తున్నామండి, మేము ఏం లేదు కట్టాలు వెళ్ళాలని కోరుకుందండి, కట్టాలు వెళ్ళి శక్తి స్థల్లో పిరమిడ్లో మెడిటేషన్ చేసుకోవాలని మాకు ఆసక్తి ఉంది సార్ అని చెప్పేసి అక్కడి నుంచి నాట్ 1-2 ఫ్యామిలీ కాదు 11 ఫ్యామిలీలు వచ్చినాయి సార్. డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ స్టేట్స్ అలా వస్తుంది. అందుకనే పత్రి గారు ఏమన్నారు, ఇది గ్లోబల్ హెడ్ క్వార్టర్స్, ఇది అందరిది, మన పుట్టిల్ లాంటిది అంతా. అందుకని ప్రతి ప్రాజెక్టుకి ఇప్పుడు చెప్పారు భాస్కర్ రెడ్డి గారు ఏమేం ప్రాజెక్ట్ చేస్తున్నామో ఎలా ఉండేవో ఇవన్నీ ఎందుకు, మన అందరి కోసం. ప్రతి ప్రాజెక్టుకి మన అందరూ సహకారం చేసుకొని ఈ కైలాసపురిని ఒక సిరిడి క్షేత్రంలాగా, ఒక తిరుపతి లాగా చెయ్యాలని కోరిక అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసినప్పుడు అక్కడ మన లక్ష్మీ మేడం భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు 225 days 25 hours మెడిటేషన్ పెడుతున్నారు. ఎక్కడైతే మెడిటేషన్ ఉంటుందో అక్కడ అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన ప్లేస్లో మనం అందరం కూర్చొని ఉన్నాం ఇప్పుడు. అందుకని అన్ని ప్రాజెక్ట్స్కి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక కమిటీ మెంబర్ దామోదర్ రెడ్డి గారు. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు కావడానికి సహకరించిన మా ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తున్నాను, భాగ్యనగర కమిటీ వాళ్ళతో సహా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. వింటూనే ఉంటాం, చెప్తూనే ఉంటాం, చెప్పుకుంటూనే ఉంటాం. కానీ సాధన చేస్తూ అన్నమయ కోశం యొక్క తత్వం, అంటే ఈ శరీరం యొక్క కథ ఎప్పుడు అర్థమవుతుందో, ఈ శరీరానికి మనసు ఎలా రిలేటెడ్గా పనిచేస్తుందో, ఆ రెండిటి యొక్క కలయిక జరిగినప్పుడు మాత్రమే ఆ పదానికి అర్థము తెలుస్తుంది, దాని పరమార్థము తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది అన్నం ఎంత గొప్పదో, అన్నం ఎంత పవిత్రంగా ఉండాలో, సాధనకు ఆ భోజనం ఎలా పనికొస్తుందో, ఎంత దూరం తీసుకెళ్తుంది. అంతే తప్ప ఏ సాధన చేయకుండా పుస్తకాల్లో చూసి ఎవరో చెప్పింది విని మాట్లాడడం కాదు. అది అనుభవంలోకి వస్తే తప్ప దాని యొక్క లోతు తెలియదు. అందుకే ఒక వ్యక్తి సాధన చేసేటప్పుడు పరమాత్ముడిగా అయ్యేంత వరకు భోజనం యొక్క ప్రభావం ఉంటుంది. దాని తర్వాత అది పెద్ద ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే అప్పటికే నీ లోపల అంతర్ముఖ శ్వాస మొదలవుతుంది, బయట శ్వాస ఆగుతుంది. కంప్లీట్గా ఫిజికల్ బాడీ మొత్తం వాయు రూపంలోకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. అలా జరిగే ఆ పరిణామంలోనే కర్మేంద్రియాలు అయిపోయిన తర్వాత ఆ జ్ఞానేంద్రియాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు ఆత్మస్థితిలో నుంచి మొత్తం ఆ రెండు ఏకమయ్యేటప్పుడు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ బాడీ మొత్తం జరుగుతుంది వాయు రూపంలోకి. దాన్నే పరమాత్ముడుగా మారమంటారు. అప్పటి వరకు ఇగో అన్నం పనిచేస్తుంది. అందుకే అన్నానికి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చాడు పత్రి గారు అంటే, వరి నాయన నువ్వు పరమాత్ముడిగా మారాలంటే భోజనం నుంచే కథ మొదలవుతుంది. అందుకే శరీరం చక్కగా ఉంటే అన్నీ బాగుంటాయి, శరీరం బాగలేకపోతే ఏది బాగుండదు. అందుకే శరీరానికి ఆ వాహనాన్ని జాగ్రత్తగా చూసుకొని చెప్పేవాళ్ళు. అందుకే ఆయన ఎప్పుడు ఎక్కడ పోయినా చక్కగా భోజనం వంట చేసి పెట్టేవాళ్ళు. ఎంత అలసట గురైనా ఎన్ని క్లాసులైనా కూడా 10 గంటలకు 9 గంటలకు కూడా మాకు వంట చేసి పెట్టే సందర్భాలు కొన్ని వేల సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అంత ప్రాముఖ్యతనిచ్చాడంటే దాని కథ పరమాత్ముడి వైపు తీసుకుపోవడానికి అది ఒక్కటే ముఖ్యమైన కథ. అందుకే మనము ఎక్కడ పోయినా నేను ఈసారి ప్రత్యేకంగా చాలామంది కొత్త వాళ్ళని పాత వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఒక 1000 మందిని అడిగి ఉంటాను నేను, భోజనాలు ఎలా ఉన్నాయి మోమాటని చెప్పొద్దంటే అందులో 500 మంది అమృతంలాగా ఉన్నాయనే పదమే వచ్చింది. అది గ్రేట్ వర్డ్ ఈసారి నేను విన్న పదం. అరే మనం ఎప్పుడైతే అమృతం అనే ఆ పదం వస్తుందో తిన్న ఆహారం మొత్తం అమృతంగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. అంత ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మన దగ్గర ఎంత పవిత్రత ఉంటే ఎటు వాళ్ళకి అంత పవిత్రత ఇస్తాం. మనం ఎంత పవిత్రమైన భోజనం చేస్తే ఎటు వాళ్ళకు కూడా అలాంటిది ఇస్తాం. కాబట్టి పిరమిడ్ సొసైటీ పవిత్రమైన భోజనానికి అగ్రతాంబూలం, దాని పేరు శుద్ధ సాత్వికం. అది మనం ఆచరిస్తున్నాం కాబట్టి అందరికీ అలాంటి భోజనం ఇస్తున్నాము. అలాంటి భోజనం తిన్నవాళ్ళు ఇక్కడికి రాకపోతే మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తారు? రాబోయే రోజులలో అదే జరగబోతుంది. మనం పెట్టే భోజనాలే అందరినీ ధ్యానం వైపు లాక్కొస్తుంది. ఈ తిన్న భోజనం ఊరికే ఊరుకోదు, అది గ్యారంటీగా తిరిగి ఇక్కడికే తీసుకెళ్తుంది. అందుకే మై డియర్ ఫ్రెండ్స్,
చేసిన సహాయం ఎక్కడా పోదు, చేసిన సహాయం తిరిగి తీసుకోవాల్సిందే. ఎవరు డబ్బులు ఇస్తారో ధ్యానం చేయని వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి రావాల్సిందే. ఈ జన్మలో వస్తారా, మళ్ళీ జన్మలో వస్తారా, ఆ భోజనం కోసం. ఎందుకంటే భోజనానికి డబ్బులు ఇచ్చారు కదా, మరి భోజనం లెక్క ఇక్కడ ఉంది, ఇంకా ఇక్కడ రాకపోతే ఎక్కడికి వెళ్తారు? అందుకే మనం కొత్త వాళ్ళ దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరినీ ధ్యానంలోకి తీసుకొచ్చినట్టే. వాళ్ళు ఇప్పుడే రావాలనే రూల్ ఏం లేదు, మళ్ళీ జన్మలైనా ఖచ్చితంగా వస్తారు. కాబట్టి అందరినీ దీంట్లో భాగస్వాములు చేద్దాం. భాగస్వాములు చేయడం కోసమే గురువులందరూ ఇలాంటి కార్యక్రమాలు పెట్టి దీంట్లో అందరినీ ఈ కార్యక్రమానికి సపోర్టుగా అందరి సమూహాన్ని ఆ వైపు నడిపిస్తారు. కాబట్టి ఇంత గొప్ప సమూహాన్ని మనకిచ్చి వెళ్ళిన పత్రి గారికి గట్టిగా చప్పట్లతో అభినందన తెలియజేద్దాం. అరే మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు ఆయన. ఎక్కడ పోయినా ఎవరింటికి వెళ్ళినా వేడి వేడి భోజనం దొరుకుతుంది అంటే అది పిరమిడ్ మాస్టర్ల వారితోనే సాధ్యం. గుర్తుపెట్టుకోండి. 10 గంటల రాత్రి 11 గంటల రాత్రి కూడా మేము క్లాసులు చెప్పిపోతే వేడి వేడిగా కూరలు జొన్న రొట్టెలు చేసి పెట్టిన వాళ్ళు కొన్ని వేల కుటుంబాలను నేను చూశాను. మామూలుగా పెడతారా? 11 గంటల రాత్రి 7 గంటలకు 8 గంటలకు వండి అలా పెట్టేసి వచ్చినాకనే అదే పెడతారు. కానీ అరే యోగులకు భోజనం అలా పెట్టకూడదు, వేడి వేడి పెట్టాలని ఒక మంచి ఆలోచనతోటి అలాంటి భోజనాలు దొరుకుతున్నాయి. అలా తయారు చేశారు పత్రి గారు. సో మరొకసారి మనమే అభినందించుకుంటూ సొసైటీలో మనం ఉందందుకు మనమే అభినందించుకుందాం. ముఖ్యంగా ఈసారి అనేక గ్రామీణ ప్రాంతాలు తిరిగాను. 180 సెంటర్లు, 180 విలేజ్లు, 11,000 కిలోమీటర్లు. అది 2.5 మంత్స్లో తిరిగాను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మధుమోహన్ గారండి మొత్తం ఈ ప్రోగ్రామ్స్ కోఆర్డినేట్ చేశాడు. మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్. దానితో పాటు 2025లో ఆయన కైలాసపురంలో ఇక్కడనే ఉండి రోజువారీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తానని చెప్తున్నాడు. వారి మాటల్లో ఇందాం. బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు. 1998లో ఈ మూమెంట్లోకి వచ్చాను. పత్రి గారితో కలిసి ఎన్నో కార్యక్రమాలు సిటీలో నిర్వహించడం జరిగింది. కైలాసపురి 2006లో సారు ఒక ట్రస్ట్ని ఫామ్ చేశారు. ఫౌండర్ ట్రస్టీగా నా బాధ్యతలు అప్పుడు నిర్వహించాను. తర్వాత తిరిగి ఈ మధ్యనే మళ్ళీ తిరిగి ట్రస్టీ మెంబర్గా జాయిన్ అయినాను. ఇక్కడ నేను రిటైర్మెంట్ అయిన తర్వాత పత్రి గారు నాకు ఇచ్చిన వర్క్ ఏంటంటే, ఇక్కడ మీరు చూసే ఉంటారు చిన్న పిరమిడ్ పార్వతీ ఏసీ కాన్ఫరెన్స్ హాల్, అక్కడ ప్రతి వారము వర్క్షాప్స్ కండక్ట్ చేయాలని చెప్పారు పత్రి గారు. సో ఆ విధంగా అప్పటి నుంచి దాదాపు 3 years నుంచి ప్రతి వారము 2 days వర్క్షాపు, 3 days వర్క్షాపు మేము నిర్వహిస్తున్నాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎంతో జ్ఞానం, ఎంతో సీనియర్ మాస్టర్సు, తర్వాత గొప్ప మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి మనకు ఇక్కడ ప్రతి శని ఆదివారాల్లో వర్క్షాప్స్ అన్నీ జరుగుతున్నాయి. తర్వాత మనకు ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంది. కాబట్టి వచ్చి ఆ జ్ఞానాన్ని పెంచుకోండి. పత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కదా, మనకు స్వాధ్యాయము, మనం సజ్జన సాంగత్యం వల్ల మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాము. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది హెడ్ క్వార్టర్స్ ఆఫ్ అవర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అండ్ పుట్టినిల్లు అని ఎంతో ఒక్క నుంచి చెప్పారు పత్రిక. చప్పట్లు. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా మేము చేయదలుచుకున్నాము. ఒక కమిటీ ఫామ్ చేసుకొని, సో విల్ డూ దట్. అండ్ మీరందరూ తప్పకుండా అటెండ్ అయ్యి దాని జ్ఞానాన్ని పొందాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ చివరగా ఈ కమిటీ యొక్క మెయిన్ పిల్లర్, రోజువారీ కైలాసపురంలో ప్రతి పూట ఏం ఉండాలి, ఎంత ఉండాలి, ఎలా వడ్డిస్తారో సహా మానిటర్ చేస్తారు ఆ దంపతులిద్దరు. సాంబశివరావు గారి మాటల్లో. పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మనకి పత్రిజీ గారు 3 ఆశయాలు ఇచ్చారండి. ఆ 3 ఆశయాల్లో భాగమే 3 ధ్యానమయాగాలు జరిగినాయి. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, సాకార జగత్తు. ఫస్ట్ ధ్యాన మహాయాగం ధ్యాన జగత్తు, రెండోది సాకార జగత్తు, మూడోది పిరమిడ్ జగత్తు. అందుకనే మనకి వరల్డ్ డే మెడిటేషను మన December 21st వచ్చింది. మరి మన విజయభాస్కర్ రెడ్డి గారు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నెల సాకార ర్యాలీలు జరుగుతున్నాయి. మరి లక్ష్మీ మేడం సాకార ర్యాలీ చేస్తుంది. అంటే ఈ 3వ యాగం అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తం అయిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అన్ని నదులు సముద్రంలో కలిసినట్టే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఈ యొక్క సముద్రమైన పిఎస్ఎస్ మూమెంట్లో కలిసి ఈ యొక్క ప్రపంచం మొత్తము ధ్యాన జగత్తు, సాకార జగత్తు, పిరమిడ్ జగత్తు అయిపోతుంది. మరి మనం చేయాల్సిన పని ఏమిటంటే, మరి దీన్ని చేయాలంటే హెడ్ క్వార్టర్ ఇది కైలాసపురి. ఈ కైలాసపురిని
మనం అద్భుతంగా తీర్చిదిద్దాలి. దానికోసం మన సేవంతా ఇక్కడే ఉంటుంది. మనం మొత్తం మన టైం అంతా అక్కడే ఇవ్వాలి. ఎవరైతే జీవిత ధ్యేయం ఏంటంటే ఈ కైలాసపురిని మనం డెవలప్ చేస్తే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ ఆశయాలన్నీ నెరవేర్చగలుగుతాము. ఇంకా అద్భుతంగా ఇంకా ధ్యానమాలు చేయగలుగుతున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్ గుర్తుపెట్టుకొని దీనికోసమే కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అన్నప్రసాదం ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంది. దీనికోసం మనం ఒక్కళ్ళం కూడా ఇదవ్వాలా. నన్ను ఈ యొక్క ధ్యానమాయగానికి ఈ గ్రౌండ్కి మొత్తానికి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ అందించే సేవకి ఇచ్చినందుకు మరి పిరమిడ్ మాస్టర్లకి, పత్రి గారికి, మా ట్రస్ట్ వాళ్ళకి కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. చివరగా ఎలా ఉందండి వర్కింగ్? హైదరాబాదు ట్రస్ట్ బోర్డు 15 మంది ట్రస్టీస్ ఒకే మాటగా ఒకే బాటగా ఎంత ఐకమత్యంగా చేస్తున్నాం. ఒకసారి ట్రస్టీస్ అందరికీ గట్టిగా ఐకమత్యానికి చప్పట్లు కొట్టాలి. ఇదే స్ఫూర్తితో 2025, 26, 27, 28 4 సంవత్సరాలు అందరూ ప్రతి పిరమిడ్ మాస్టర్ అందరం కలిసి పత్రి గారు కలలు కన్న కైలాసపురి ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్, ధ్యాన క్షేత్రం 100% పూర్తి చేసి 2028లో ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు భారత ప్రధానమంత్రి సమక్షంలో జరుపుకోవాలన్న ఒక గట్టి సంకల్పంతో ఉన్నాం. గట్టిగా చప్పట్లతో మీరు మాకు శక్తి ఇవ్వాలి. అందరం కలిసి పత్రి గారి కళ నెరవేరే వరకు ఒక వీర సైనికుల్లాగా పనిచేద్దాం. థ్యాంక్ యూ. సిద్ధ నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం సార్. రండి ప్లీజ్. వీరు సిద్ధ నాగేశ్వరరావు గారు, ఆ మేడం గారు, వారి యొక్క దాన్ని ఏమంటారు, లవ్, ఎఫెక్షను, మర్యాద నేనైతే జీర్ణించుకోలేకపోతున్నాను. ఎప్పుడు చూసినా ఏం చూసినా కూడా మర్యాదకి మారు పేరు. మర్యాదకి ఏదన్నా ఇంకొక పేరు ఉందంటే ఆ పేరే మన సిద్ధ నాగేశ్వరరావు గారు, మేడం గారు. పిఎంసిలో డైరెక్టర్గా ఉండటం, ఇక్కడ ప్రతిదానికి హెల్ప్ చేసుకోవడం. ఇప్పుడు అందుకనే వారు వచ్చేసి ఇప్పుడు మనకి శక్తి స్థలకు కూడా డొనేషన్ ఇస్తున్నారు ఇప్పుడు. సో అట్నే వాళ్ళ పాప, వీళ్ళందరూ ఫ్యామిలీ అండి. ఏదో చెప్తారు సినిమాలో ఫ్యామిలీ ఉప్మా తింటారు, ఇంకా ఇక్కడ కూడా ఫ్యామిలీ అందరూ ధ్యానాన్ని తింటారు. ఫ్యామిలీ ధ్యానాన్ని తింటారు, ధ్యానాన్ని పంచుతారు కూడా. సిద్ధా నాగేశ్వరరావు గారు అండి, వాళ్ళ పెద్దమ్మాయి శాంతి, చిన్నమ్మాయి శ్రీకాకుళం ఉంటుంది, బిందు మాధవి సార్ 24 గంటలు ఒక పిఎస్ఎస్ అభివృద్ధి గురించి ఏది అడిగినా ఎప్పుడు కాదనకుండా మొత్తం ఆ కుటుంబం పత్రి గారు చెప్పిన సిద్ధాంతానికి ప్రోత్సహిస్తున్నారు. వారు ఈ కైలాసపురి శక్తిస్థల్ కూడా సహాయ సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం అభినందన తెలిపే ఒక గొప్ప కుటుంబం. సార్ మీ స్పందన, ఈ కార్యక్రమం ఎలా జరిగింది, శక్తిస్థల్ ఎలా అభివృద్ధి చేసుకుందాం, మీ స్పందన? ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం అందరూ అన్ని విషయాలు చెప్తున్నారు, కానీ ఒకటే నాకు తోస్తుంది ఏంటంటే పత్రిజీ గారు ఇక్కడ లేరనే మాటనే రాకూడదు. ఆయన ఇదివరకు ఎక్కడో ఒకచోటు ఉండేవాడు, ఇప్పుడు ప్రతి చిన్న పెద్ద ఆడ మగ అక్క చెల్లి తండ్రి అమ్మమ్మలతో సహా అందరిలో ఉన్నారు. ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారు. 100,000 అయ్యారు, 1,000 లక్షలు అయ్యారు, లక్షలు కోట్లలో వెళ్ళి పత్రిజీ గారు కలలుగన్న ప్రపంచమంతా ధ్యానమయం శాకాహారమయం అయ్యి తీరుతుంది. అందులో భాగంగా కైలాసపురిలో ఆయన ఎన్నుకొని ఇక్కడ ఈ టీంని అద్భుతంగా విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, మా హనుమంతరాజు గారు కానీ, ఆనంద్ కానీ, ఇక్కడ తదితర సభ్యులందరూ కానీ ఒక్కొక్కళ్ళు ఒక వజ్రాయుధంలో పనిచేస్తున్నారు. చివరికి ఇది ఒక స్వర్గం సీమ అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని నాకు తోస్తుంది. ఇది ఖచ్చితంగా తీరుతుంది. ప్రతి సంవత్సరానికి ఒక మెట్టెక్కుతూ అతి త్వరలోనే స్వర్గసీమ, స్వర్గం, పత్రిజీ గారి స్వర్గధామం అయిపోతుంది అంతే అన్నమాట. ఒక తిరుమల, షిర్ది అన్నిటినీ మించి, అంటే ఇప్పుడు తిరుమల అంటే మనం భగవంతుడు, పూజలు, అభిషేకాలు, మనకి ఇక్కడ అన్నిటికీ ఒక మారుపేరుగా పత్రిజీ గారు
మనకి పూజలతో అనే కాకుండా పూర్వం ఋషీశ్వరులు అందరూ ఆ అడవుల్లో పోయి తపస్సులు చేసి కమనంలో పెట్టుకొని నీళ్లు పెట్టుకొని అన్నాహారాలు లేకుండా తపస్సు చేసేవాళ్ళు. ఆ తపస్సే ఇప్పుడు మనం చేసే ధ్యానం. రెండిటికి ఒకటే, అచ్చు గుద్దినట్టు రెండు ఒకటే ఉన్నాయి. ఆ పత్రిజీ గారు మనకు అందరినీ ఆ ధ్యానంలోకి తీసుకొచ్చి మనకు ఆ అదృష్టాన్ని ప్రసాదించారు. మన అందరం రససాధురులై ఇప్పుడు మన విజయభాస్కర్ రెడ్డి గారు, హనుమంతరాజు గారు వారి అడుగుజాడలను అందరూ నడుస్తూ వారిని మనం ప్రోత్సహిస్తూ మన కోసం మనం జీవిద్దాం, మన అందరి కోసం జీవిద్దాం. మన కుటుంబ సభ్యులను అందరినీ జ్ఞానులుగా శాకారులుగా మార్చి ప్రపంచం మొత్తాన్ని ఆ రెండిట్లో విజేతగా నిలుపుదామని పత్రిజీ గారి ఆశయాలు నెరవేరుద్దామని శపథం చేస్తున్నాను. మీ అందరూ కూడా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. అమ్మగారు. మన గురుదేవునికి విశ్వ పితామహ సుభాష్ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీకి ఈ రోజున క్రీస్తు పుట్టిన సందర్భాన అందరికీ కూడా ధన్యవాదాలు, ఆత్మాభివందనాలు. ఈరోజు ఈ అవకాశం నాకు గురువుగారు ఇచ్చారని విశ్వసిస్తున్నాను. మా తల్లిదండ్రులు స్వర్గస్థులై ఉన్నారు. వారి జ్ఞాపకంగా ఇక్కడ ఈ రోజున ఇది డొనేషన్ చేయడం జరుగుతుంది. మన పత్రిజీ గారంటే ఎక్కడో లేరండి. ప్రతి ప్రాణలో శక్తి అయి జీవించి ఉన్నాడు ప్రాణశక్తితో. అంటే ఆ ప్రాణం ఉందంటే మనం ఉన్నామంటే పత్రిజీతో మనం ఉన్నామనే లెక్క. త్రిశక్తి అయి త్రిముక్తులై ఉన్నారు. మనందరికీ అది తెలిసిన విషయమే. కాకపోతే కొంచెం మాట్లాడమన్నారు కాబట్టి 2 ముక్కలు మాట్లాడాలని చెప్పాను. మనందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున ఈ అవకాశం గురువుగారి దానికి ఆ ధనాన్ని ఉపయోగపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఒక చంద్రుడికి ఒక నూలు పోగులాగానండి. ఏదో మేము ఎక్కువిస్తున్నామని కాదు, ఒక తృప్తి, అంతకు మించి ఇంకేమీ లేదండి. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ వేయించేసి ఉన్న ఆత్మబంధువులకు కానీ ఈ వర్కులు చేస్తున్న ప్రతి వ్యక్తులు కూడాను వజ్రానికి తిరుగులేదండి. వజ్రం ఎక్కడున్నా వెలిగే. అందువల్ల అక్కడున్న ప్రేక్షకులు వజ్రాలే, ఇక్కడున్న వాళ్ళు వజ్రాలే. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలండి. ఈ వజ్రాలను తయారు చేసింది ఎవరు? మీరే. పత్రిసారి ఆచరణ అందరూ ఉన్నారు, కానీ వీళ్ళు వజ్రాలను బయటకు తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళని. అంతే కదండి. ఏ డ్రీమ్నైనా కానీ ఈ అద్భుతమైన మన జన్మలు ధన్యమైనందుకు కృతజ్ఞతలతో గురు దంపతులకి ప్రణామాలు, పాదపద్మాలకి అనంతకోటి వందనాలు. ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఏ లోకంలో ఉన్నా దీవించాలని ఈ కుటుంబాన్ని, ఆధ్యాత్మిక కుటుంబాన్ని, దేహ కుటుంబాన్ని దీవిస్తున్నారని విశ్వసిస్తున్నాను. గురువులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గురువులేనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. శాంతి గారు, మీరు చాలా డైనమిక్. కైలాసపురి అభివృద్ధిలో, ముఖ్యంగా శక్తిస్థల్ అభివృద్ధిలో మీ పాత్ర పోషించాలని అందరు అనుకుంటున్నారా? గట్టిగా చప్పట్లతో చెప్పండి. ఇది మనందరి ధర్మం సార్, ఇది మనందరి ధర్మం అండి. పత్రికారికి మనం ఇచ్చే కానుక ఏది అంటే శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. ఇందాక హనుమంతరాజు గారు అన్నారు పుట్టిల్లు అని. 11 రోజులు పుట్టింట్లో కూడా అంత కంఫర్ట్గా ఉండమండి. ఇక్కడ 3 పూట్ల హ్యాపీగా తింటున్నాము, సజ్జన సాంగత్యం చేస్తున్నాము. ఎంత అద్భుతమైన ప్లేస్లు. ప్రతి పూట మన ఇంట్లో ఒక రోజు ఫంక్షన్ చేయాలంటే అల్లాడతాం. ఇక్కడ 11 రోజులు ఇంతమంది కష్టపడి మనకి ఇంత కంఫర్ట్స్ ఇచ్చారండి. నిజంగా ఇష్టపడి చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది సార్. ఫస్ట్ పుట్టిల్లు నిజంగా పత్రిసారి వసుదైక కుటుంబం అన్నారు. ఇది మనందరి బాధ్యత అండి. ప్రతి ఒక్కరం తన్ మన్ ధన్ అన్నీ మనం సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ఎవరికి ఏ అవకాశం ఉంటే అది చేద్దామండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒకే మాటలు చెప్తాను మన నాగేశ్వరరావు గురించి, ఆ దంపతుల గురించి. పరోపకారం మిదం శరీరం అనే ఏదైతే కొటేషన్ ఉందో సరిగ్గా వర్తిస్తుంది దంపతులకు. గట్టిగా చెప్పట్లు కొడదాం. అరే ఎన్ని రకాలుగా సాయం చేస్తారో ఆయన చెప్పనలవి కాదు. థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు అండ్ పద్మా మేడం, శాంతి మేడం. వండర్ఫుల్ యువర్ ఫ్యామిలీ. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై మనం సన్మానించుకుందాం. మ్యూజిక్ ప్లీజ్.